హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఒక మంచి అంటే ఫ్యామిలీ అని చెప్పాలా, ఒక టీమ్ అని చెప్పాలా, ఒక యూట్యూబ్ ఫ్యామిలీ అని చెప్పాలో తెలియదు కానీ ఒక మంచి యూట్యూబర్స్ అయితే ఉన్నారు. వారెవరో కాదు, ఈ పాటికే థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో క్యూట్ అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి, యూట్యూబర్స్ నుంచి ఒక క్రియేటర్స్ మన ముందుకు వచ్చేసారు. మరెవరో కాదు, సీతారామరాజు గారు, యతీషా అండ్ లోకేష్. ఈ ముగ్గురు మనతో బోలెడన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మనకెందుకు ఆలస్యం, వాళ్ళతో మాట్లాడి బోలెడన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే ముగ్గురికి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎలా ఉన్నారు నేను చెప్పనా? చాలా చక్కగా నిండుగా కనిపిస్తున్నారు. సో లోకేష్ గారు ఒక్కరు ఎందుకు ఆగిపోయారు? మీరెందుకు మాలేపించలేదు ఆయనతో? అంటే తనకి రీసెంట్ గా హెల్త్ ఇష్యూ ఒకటి వచ్చింది, అందుకని తను కానీ సివిల్ లో వస్తున్నారు. ఎలా అయితే ఉండాలో కంప్లీట్ గా అలాగే ఉంటాడు. నాన్ వెజ్ తినకుండా మొత్తం అంతా కంప్లీట్ గా 2 పూటలు స్నానం చేయడం. జస్ట్ వస్త్రధారణ ఒక్కటే మార్చలేదు, మిగతాదంతా నియమనిష్టాలన్నీ సేమ్ స్వామి వాళ్ళు మాలేసుకున్నట్టుగానే ఉంటున్నారు. అవునా? ఓకే ఓకే. అంటే మేబీ అవి పాటించకూడదనేమో కదా మాల వేయకుండా ఉంటారు. కొంతమంది అలా ఉంటారు. మనోడు మాత్రం ఇద్దరు ఫ్రెండ్స్ జిగిరీలు అనమాట, ప్రాణం ఇచ్చుకుంటారు ఒకరికొకరు. మరి ఇప్పుడు తెలీదు నాకు. నేను ఇప్పుడు కరెక్ట్ గానే ఉంటా, వాడు ఎప్పుడప్పుడు తప్పులు చేస్తాను, నేను కరెక్ట్ చేస్తాను. అయ్యో ఓకే. మొత్తానికి మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. యతీష గారు, ఒక వీడియో వచ్చింది, మీరు మధ్యలో వస్తారు అటు ఇటు అయ్యప్ప స్వామి అలా వేసుకున్న వాళ్ళు. అందులో ఒక కామెంట్ నేను చదివాను. ఇద్దరి అన్నల మధ్య ఒక అమ్మవారు, అంటే ఒక చెల్లి రూపం అక్క రూపంలో ఉన్న అమ్మవారు వస్తున్నట్టుగా ఉంది అని చెప్పి ఒక కామెంట్ చూసాను. చాలా బాగా అనిపించింది. అసలు అంటే మామూలుగా ఉన్నప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటారు, ఇలా మాలలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ చేయాలి అనేది, అంటే వీడియోసే ప్రపంచమా లేకపోతే వీడియోస్ చేయాలన్న ఇష్టమా? వీడియోస్ చేయాలన్నది ఇష్టం మెయిన్ గా, కాకపోతే ఇలాగా ఉండి వేరే వేరే ఇతర వీడియోస్ చేయలేం కాబట్టి అమ్మవారి సాంగ్స్ చేసుకుందాం, అయ్యప్ప సాంగ్ సిరీస్ ఏమైనా చేద్దాం, అట్లా ఆ టైప్ ఆఫ్ వీడియోస్ కంటిన్యూ చేయాలి అని అలా తీసుకెళ్తున్నాం అనమాట షెడ్యూల్ ని. కాకపోతే ఒక కమెంట్ లో మిస్టేక్ ఏంటంటే ఇద్దరు అన్నలు కాదు, ఒక సాంగ్ ఏమో తమ్ముడు, ఇంకొక సాంగ్ ఏమో మా హస్బెండ్ సాంగ్. అలా వచ్చింది. బట్ మాల వేసుకున్నప్పుడు కామన్. ఇంకా వీడియో కూడా చాలా క్యాజువల్ గా ఏదో చిన్న బిట్టు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుందామని తీసాము, చాలా క్యాజువల్ గా. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అది పెట్టేసాము అనుకోకుండా. వీడియోస్ ఏం లేవు, కట్ చేస్తే అదేమో 2M వెళ్ళిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఎవరం కూడా అసలు అలా అవుతుందని. మాకు అలానే రీచ్ అయ్యింది. సో సీతారామరాజు గారు పేరు చాలా పవర్ఫుల్ నేమ్ కదా ఇది. అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం సీతారామరాజు అనగానే ఒక డిగ్నిటీగా. సో రియల్ లైఫ్ లో మీరు అలానే ఉంటారా? అవును మేడం, చాలా పవర్ఫుల్ గా ఉంటారు. ఎంత పవర్ఫుల్ గా ఉన్నారంటే ఈయన వస్తుంటే కనీసం మా పిల్లలు కూడా నుంచోరు మేడం. ఇంట్లో వీళ్ళ ఇంట్లో అక్క వాళ్ళ ఇంట్లో పిల్లలందరూ నా పార్టీయే. నేనెంత చెప్తే ఈవెన్ అమ్మను కూడా ఎదిరిస్తారు నేను చెప్తే. హిప్నటైజ్ చేశారు మేడం, హిప్నటైజ్ చేశారు. ఫస్ట్ పిల్లోడిని లాగేసుకున్నారు, తర్వాత పాపను లాగేసుకున్నారు, ఇప్పుడు మా వారిని కూడా లాగేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేడం. మన మంచితనంతో వాళ్ళని కలుపుకుంటూ పోతున్నాం అంతే. ప్రేమ అంటారు కదా. మీరు నన్ను రోజు ఎన్ని అంటారు, ప్రేమతో మీ మధ్య బతికా నేను. సో రెగ్యులర్ గా ఇలానే ఉంటుందేమో కదా వీడియోస్ ఫార్మాట్ కానీ ఇంట్లో కానీ. సో నాకు ఒక బిగ్ క్వశ్చన్ ఉండిపోయింది, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అంటే చాలా మంది యూట్యూబర్స్ని చూసాము, వీడియోస్ చేసే వాళ్ళని చూసాము, బట్ ఇంతలా ఇన్ని వీడియోస్ చేస్తూ ఒక టీం అంతా కలిసి ఉండడం, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడం, ఏ షూట్స్ చేసుకున్నా కలిసి చేసుకోవడం చేస్తున్నారు కదా. ఒకవేళ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ లేకపోతే ఏం చేసేవారు మీరు? నేను ఫస్ట్ నుంచి నా జాబ్ అండి నాది. నేను ఇలా ఇన్ఫ్లోక్యూరియస్ అని చెప్పి ఇక్కడ విజయవాడలో ఒక కంపెనీ ఉంది, అందులో వర్క్ చేస్తున్నాను. అది నైట్ షిఫ్ట్, నాన్ ఐటీ, కంప్లీట్ గా నాన్ ఐటీ. నేను అందులో వర్క్ చేస్తున్నాను, నాది నైట్ షిఫ్ట్. నేను ఇప్పటి నుంచే కదా ఆల్మోస్ట్ 7 years నుంచి నాకు వీడియోస్ అంటే చాలా ఇష్టం. సార్ నాకు సరైన టీం లేనప్పుడు నాకు లోకేష్ పరిచయం అయ్యాడు. సో తను ఏంటంటే టెక్నికల్ గా నాకు సపోర్ట్ ఇవ్వకపోయినా పక్కనంతా నాకు నేను ఏది చేద్దామన్నా సరే రెడీ, ఫస్ట్ ముందు రెడీగా ఉంటాడు. నేను స్క్రిప్ట్ చెప్పినా 2 నేను ఎలాంటి స్క్రిప్ట్ చెప్పినా ఒకటి మా అమ్మ బాగుందని, తర్వాత ఈ మనిషి. అందులో 3వ వ్యక్తి ఏంటంటే మైనస్లు ఎతికిద్ది, ఇన్ని తప్పులు ఉన్నాయని అక్క చెప్పిద్ది. ఆ మైనస్లు చెప్పే వాళ్ళని బట్టే కదా పర్ఫెక్షన్ వస్తుంది. లోకేష్ ఏంటంటే బ్లైండ్ గా నేను ఏం చెప్పినా
అది ఫాలో అయిపోదాం, ఓకే చేద్దాము దాన్ని అంత సపోర్ట్ చేస్తాడు నాకు తను. సో అలా అలా మెల్లగా అందరం టీమ్ గా ఫామ్ అవడం జరిగింది. ప్లస్ మైనస్ కలిస్తే ఏమవుతుంది చెప్పండి. అయ్యో అయ్యో నాకు కూడా తెలియదు, ప్లస్ అవుతుంది. మీరు ఎలాంటి అని చెప్పుంటే 10th క్లాస్ బుక్స్ సో ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మీకే ప్లస్ అవుతుంది, ప్రాబ్లం ఇప్పుడు అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. కానీ ఈ స్వామి ఒక ఎట్లా ఉంది అనేది చెప్పారు. ఇన్ కేస్ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ అనేది లేకపోతే అనే ఆప్షన్ అయితే నాకు ఎప్పుడు రాలేదు. కానీ ఇన్ కేస్ యూట్యూబ్లో ఇంకా వీడియోస్ చేయటం కుదరదు, చేయలేము అనే సిచ్యువేషన్ కనుక మాకు వస్తే 2 ఆప్షన్స్ ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాం. ఒకటేమో అన్నా చెల్లెల చపాతీ సెంటర్ అని పెట్టుకుందాం అనుకున్నాము. అంటే నేను చపాతీలు బాగా చేస్తానని చెప్పని తిరువన్నకి బాగా నచ్చిద్ది అనమాట. తిరువన్న చెప్తున్నా నీ గురించే. వీడియోనా? లేదు, రియల్ గా మా లైఫ్ లో రియల్ గా అంటే వీడియోలు చేసి చేసి చెప్తుంటే కూడా వీడియో కంటెంట్ చెప్తున్నట్టే ఉంది మీకు. రియల్ గా చెప్తున్నా, అన్నా చెల్లెలు చపాతీ సెంటర్ అని పెట్టుకోవడం, నేను చపాతీ లేయటం, తిరువన్న కర్రీలు కట్టడం, ఈ సాంగ్ లో ఏదో ఒకటి కబుక్కని ఏమైనా సెక్షన్ లో నేను కూర్చుంటాను, ఏదో ఒకటి అట్లా ఒకటి అనుకున్నాం. ఇంకొకటి ఏమో సెకండ్ ఆప్షన్ బండోళ్ళ బట్టల షాప్. అంటే తిరువన్నయ్యకి బట్టలు కొనాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నావు మేడం, ప్లస్ సైజ్ వాళ్ళవి. అసలు ఎంత ఇబ్బంది పడుతున్నావు అంటే ప్రతి షోరూమ్ ఈవెంట్కి వెళ్ళాలంటే కొత్త షర్ట్ కావాలి. ఆ షర్ట్ కొనడం కోసం అసలు విజయవాడలో ఉన్న దుకాణాలన్నీ తిరుగుతున్నాం, కానీ సరైన షర్ట్ దొరకట్లే అన్నయ్యకి. ఎందుకు ఈ ప్లస్ సైజ్ వాళ్ళకి దొరకట్లేదు, మనమే ఒక బండోళ్ళ దుకాణం కొట్టి పెట్టుకున్నాం అనుకో, ప్లస్ సైజ్ వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి కొనుక్కోవచ్చు ఇబ్బంది లేకుండా. ఈ 2 మాత్రం కన్ఫర్మ్ గా పెట్టుకుంటాం. మీరు మంచితనంగా చెప్తున్నారా? లేదు, ఆ మనసులో ఫీలింగ్ నేను చెప్పనా, అంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చారా, మీరు చాలా ప్రమోట్ చేసుకుంటున్నారు. రియల్ గానే అసలు మామూలుగా మేము ఆ బండోళ్ళందరినీ ఏమంటున్నారండి పాపం. తిరువన్నయ్యని మేము క్యాజువల్ గా తిరువన్నయ్య కోసం యాక్చువల్ గా మేము ఆలోచించింది. మీరు అడిగిన క్వశ్చన్ మేము కూడా చాలా సార్లు డిస్కస్ చేసుకుంటాం. ఇన్ కేస్ యూట్యూబ్ లేకపోతే మన అందరి పరిస్థితి ఏంటి అనుకుని డిస్కస్ చేసుకున్నప్పుడు ఇలా ఫన్నీగా మాట్లాడుకుంటాం. మా ఇద్దరు వరకు తిరువన్నయ్యకి నాకు మటుకి ఫన్నీగా ఈ 2 వచ్చినాయి. సీరియస్ గా నిజంగా అవకాశం కుదిరి దేవుడు వస్తే ఏముంది బట్టల షాప్ ఒకటి పెట్టుకుంటాము, సాయంత్రం పూట టిఫిన్ సెక్షన్ కింద చపాతీ సెంటర్ పెట్టుకుంటాం, అది వేరే విషయం. మనోడైతే చూసిందల్లా మన ఎవరో పాన్ షాప్ పెట్టుకొని యాక్చువల్లీ నాగ చైతన్యది ఒక వీడియో క్లిప్ చూసామండి. నాగ చైతన్య ఏంటంటే ఒక పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు హీరో నాగ చైతన్య. వెళ్ళినాక చూసి జాలి పడ్డాడు అతను పాన్ చేస్తుంటే. మీరు రోజుకి ఎంత సంపాదిస్తారంటే 3,000 అని చెప్తారు. అంటే 3,000 అంటే నెలకి 90,000 సంపాదిస్తారని నాగ చైతన్య షాక్ అయిపోయాడు. ఆ వీడియో నేను ఇలా చూస్తున్నాను, అక్క ఏంటి సాంగ్ అలా చూస్తున్నావు అంటే, అక్క పాన్ షాప్ పెట్టాలనుకుంటున్నాను అక్క అని చెప్పాను. అంటే అక్కతో మాట్లాడారా అంటే, దాన్నే ఉంది అక్క, నువ్వు పాన్ కట్టని బయట కూర్చుంటాను. అది అక్కడ పూలకొట్టు దగ్గరికి వెళ్ళి అన్న 3.5 లక్షలు సంపాదించానన్నా నేను అని చెప్పని అన్నారు అనుకో, వాళ్ళు పూలకొట్టు పెట్టేద్దాం అక్క. ఎవరు దేని గురించి చెప్తే అంటే అసలు ఆడపిల్ల లెక్క చెప్పట్లా. తిరువన్నయ్య మా తమ్ముడు అన్నందుకు ఈయన అన్నయ్య అని ఫీల్ అయిపోతున్నాడు నన్ను. ఆడపిల్లకి చెప్పే లక్షణాలతో చెప్పట్లా, మగపిల్లలు లెక్కేసుకొని చెప్తున్నారు నాకు. మరి అంత జోవియల్ వచ్చింది కాబట్టి ఆ బాండ్. ఒకవేళ లోకేష్ గారు ఏమయ్యేవారు? ఏముంది దాంతకు తగ్గ బొంత. మీరు మాట్లాడాలి, ఎప్పుడు వాళ్ళే మాట్లాడాలి. నేను బెంగళూరు వెళ్ళిపోతాను సైలెంట్ గా. ఏం చేస్తారు బెంగళూరులో? జాబ్ ఉందండి, ఇన్ఫోసిస్ జాబ్. ఇన్ఫోసిస్ లో జాబ్ పెట్టుకుని ఎందుకండి ఇక్కడ ఇలా? సపోర్ట్ చేయాలి మా ఫ్రెండ్ అని ఇంట్రెస్ట్. అయ్యో లోకేష్ గారు లేకుంటే మీరు లేరు అయితే. అలా ఒప్పుకుంటా. లోకేష్ లేకపోతే అసలు సీతారామరాజు లేడు. నాకున్నది లైఫ్ లో ఫ్రెండ్ అంటే తనేనండి, ఇంకెవరు లేరు. అంత హార్ట్ఫుల్ ఫ్రెండ్ చేసుకోరా మీరు? నాకు ఎవరు రాలేదు, అంత టచ్ బాండ్ లేదు. ఇప్పుడు వస్తారండి, ఎందుకంటే లోకేష్ గారు మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అవుతారు. చూడండి కాల్స్ వస్తాయి, అలా నన్ను ఫ్రెండ్ చేసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, లోకేష్ చెప్తున్నా, మా వాడు ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాడు, పెళ్లి సంబంధాలు చెప్పేశారండి, అయిపోయింది. నేను చెప్పకూడదని ఆగుతున్నాను అంతే, అది నువ్వు గుర్తించాలి. అంటే ఇప్పుడు చెప్పారు, ఆయన వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? మ్యారేజ్ అయితే రానివ్వరు కదా వైఫ్. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న ఒప్పందం కూడా ఉంది. నాకు మ్యారేజ్ అయినా విత్ ఇన్ 30 days లోనే తనకి మ్యారేజ్ అయిపోవాలి. ఇన్ కేస్ అవ్వలేదంటే తను చేసుకోకూడదు. అందుకే ఇద్దరు ఒకేసారి. ఒకవేళ ఫర్ సపోజ్ నాకన్నా ముందు తనకి మ్యారేజ్ అయితే నేను ఎప్పుడైనా చేసుకోవచ్చు. బెనిఫిట్ మొత్తం అన్ని అలా అనుకూలంగా రాసుకుంటాడు, స్క్రిప్ట్ రైటర్ కదా. అదే సరే. ఓ చెల్లి కదా,
ఆ విషయానికి వస్తే చాలా బాగుంది సిరీస్, చాలా హిట్ అయ్యింది. అవును. సో ఈ కాన్సెప్ట్ ఎవరు రెడీ చేశారు, ఈ కాన్సెప్ట్ చేద్దాము అని చెప్పేసి మలుపులు తిప్పారండి. మేము వెయిట్ చేస్తా ఉన్నాం వీడియో ఎప్పుడు వస్తుంది అని యాక్చువల్లీ ఇది మొత్తం టీం వర్క్ అండి, కంప్లీట్ గా టీం వర్క్. సో అందరం ఏంటంటే స్క్రిప్ట్ లైన్ అనుకున్న తర్వాత అక్క కానీ నేను కానీ చరణ్ కానీ విజయ్ అక్క కానీ మేము నలుగురు డిస్కస్ చేసుకుంటాం. ఇలా కామెంట్స్ ఇలా అనుకుంటున్నారు, సో మనం కొంచెం రివర్స్ కు దీనికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం. అయితే అది క్లైమాక్స్ దాకా బాగా వచ్చింది, బాగానే ఉంది. క్లైమాక్స్ లో అందరు గెస్ చేసేస్తున్నారు, ఇంకంతా మారిపోయింది, ఏమని పడిద్ది ఇంక గట్టిగా, ఏమే విలను అక్కయ్య విలను అని చెప్పి అంతా ఫిక్స్ అయిపోయారు. సరే అని చెప్పి మేము అన్ని ఆలోచించుకుని నేను అసలు రామ్ అనే క్యారెక్టర్ని తిప్పేద్దాము, అసలు అప్పటికప్పుడు తిప్పేద్దాం, జనాలు కూడా అంటే మరి దీనికి మెసేజ్ ఏమి ఇచ్చిన మెసేజ్ కావాలంటే సీజన్ 2 లో ఇచ్చుకుందాం మంచిగా, జనాలకి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కాబట్టి అక్కడ వరకు ఎండ్ చేసి సీజన్ 1 పార్ట్ 1 సీజన్ వరకు ఎండ్ చేసేద్దాం అనుకున్నాము. సో అలా అనుకుని మేము రామ్ అనే క్యారెక్టర్ ని తిప్పేసాం అప్పటికప్పుడు. యాక్చువల్లీ ఏంటంటే స్క్రిప్ట్ ప్రకారం ఫస్ట్ అనుకున్నది ఏంటంటే రామ్ అనేవాడు మంచోడు, యతీష ఆమెను బయటికి పంపించారు, ఇది అంతా రొటీన్ క్లైమాక్స్. సో రామ్ అనేవాడే రివర్స్ అయిపోయి వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, ఇంకా సీజన్ 2 లో ఇంకా ఉంది దీనికి స్టోరీ అని చెప్పి ఇంకా దాని సస్పెన్స్ పెట్టారు, కావాలని సెట్ చేశారు. సో సీరియల్స్ లో ఎన్ని ట్విస్ట్లు ఉంటున్నాయో, మూవీలో అంటే అన్ని ట్విస్ట్లు ఉండకపోవచ్చు కానీ సీరియల్ లో ఉండే ట్విస్ట్లు అన్ని మీ సిరీస్ లో ఉంటున్నాయి. అసలు ఎన్ని ట్విస్ట్లు ఎందుకు పెడుతున్నారు, ఆడియన్స్ మైండ్ అంతా ఇచ్చేద్దామనా? లెటర్లో ఇప్పటికి కూడా మేము ఏదైనా లైవ్ లోకి వెళ్ళగానే సీజన్ 2 ఎప్పుడు పెడతారన్నా, ఎప్పుడు పెడతారు సగం భయపడి లైవ్ లోకి వెళ్ళట్లేదు మేము. మరి ఎప్పుడు పెడుతున్నారు? నేను యాక్చువల్లీ మాలదీక్షలో ఉన్నాం కాబట్టి ఆపాము. మాలదీక్ష అయిపోతే షూట్ స్టార్ట్ అవుతుంది. సో కరెక్ట్ గా 20 days అన్నమాట వెయిట్ చేయాలి. ఈ 20 days లో ఫినిష్ ఈ 20 days లో అయ్యప్ప స్వామి సిరీస్ కంప్లీట్ అయిపోద్ది. అయ్యప్ప స్వామి సిరీస్ కంప్లీట్ చేసి ఇంకా వెంటనే చెల్లి 2 లోకి వచ్చేస్తారు. సో సేమ్ క్యారెక్టర్స్ ఏమైనా చేంజ్ అవ్వబోతున్నాయి? ఏమి చేంజెస్ ఏముండవు, మొత్తం అదే స్టోరీ లైన్ అలా రన్ అవుతుంది. లైక్ జనాలు వాళ్ళే ఉండబోతున్నారా లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేశారు కాబట్టి అదే కంటిన్యూ చేస్తే బాగుండిద్దని నా ఫీలింగ్. ఒకసారి టీమ్ తో డిస్కస్ చేస్తేనే కానీ తెలియదు క్యారెక్టర్ ఎవరు బిజీ స్కెడ్యూల్స్ ఎలా ఉంటే తెలియదు కాబట్టి, బట్ అలానే చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు జనాలు, ఎవరిని మార్చారు అని లేకుండా. సో ఇన్ని థాట్స్ ఎలా వస్తున్నాయండి వెంటనే వీడియోస్ చేస్తూ? సిచ్యువేషన్ తగ్గట్టు ఫ్లో వెళ్ళిపోవడమే. మరి ఇంత ఫ్లోలో వెళ్ళిపోతుంది అంటే విజయవాడలో ఉన్న సంఘటనలన్నీ తెచ్చి పెడుతున్నారు. అదేనా? ఎవరో కామెంట్ చదివానండి, నేను ఇలా సెంటిమెంట్ వీడియోస్ చేస్తాను, ఎలా కష్టాలంతా మీకే వస్తాయి, సేమ్ క్వశ్చన్. మీరు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు ఏడిపించి. అంతకు ముందేమో ఫన్నీ వీడియోస్ చేసేవాళ్ళు, అందరినీ నవ్వించేవారు. ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏడిపిస్తున్నారు, భయపెడుతున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కామెడీ అనేది అందరూ చేసేస్తున్నారండి ఇప్పుడు ప్రెసెంట్. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా కామెడీ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సెంటిమెంట్ ని ఒక సిరీస్ లా కంటిన్యూ చేయాలంటే దానికంటూ ఉండాలి. సో అందుకనే మేము అదే ఛాలెంజింగ్ గా తీసుకున్నాం ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే అక్కకి సీరియల్స్ లోకి వెళ్ళని బాగా ఇంట్రెస్ట్, అక్క కన్నా నాకైనా సరే నేను ఏదైనా విలన్ రోల్ కి సెట్ అవుతానేమో. అక్క కూడా ఏంటంటే కొంచెం నెగిటివ్ రోల్ అయినా సరే బాగా చేసిద్ది. సో అందుకనే మాకు కూడా ఏంటంటే ఎవరైనా సీరియల్ డైరెక్టర్ గానీ ఎవరైనా గుర్తించి పిలుస్తారేమో అని ఈ సిరీస్ మీద పడతాను. ప్రొడ్యూసర్ గుర్తిస్తారేమోనండి, డైరెక్టర్స్ గుర్తిస్తారు పాపం. డైరెక్టర్స్ కూడా కన్ఫ్యూజ్ చేసి ఇలా చేద్దామండి అంటే అప్పుడు ప్రొడ్యూసర్ గుర్తిస్తారు. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి డైరెక్షన్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ బాగా. కాకపోతే ఏంటంటే మనకి హీరో ఎవరు దొరుకుతాడు ఏంటి తెలియదు, మనకి టెక్నికల్ గా ఎడిటింగ్ చేసేవాళ్ళు నాకు ఏం ఐడియా లేదు. సో మనం అన్ని నేర్చుకుని నేను లోకేష్ సపోర్ట్ తీసుకుని మొత్తం కంప్లీట్ గా నేర్చుకుని మేము ముందుకు వచ్చాం. ఇంటర్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ తీయడం వచ్చు, ఒక 7 షార్ట్ ఫిల్మ్స్ తీసాను. అవి లిటరల్లీ ఇప్పుడు రిలీజ్ చేస్తే నన్ను కొడతారు కూడా. ఆ టైంలో అది తీయడం చాలా ఎక్కువ అనిపించింది. బట్ ఆ టైంలో అంటే బెటర్ ఇంటర్లో మరి టైంలో ఆ ఏజ్ కి ఆలోచన రావటం కూడా గొప్పే కదా. అవి ఇప్పుడు రిలీజ్ చేస్తే ప్రెసెంట్ ట్రాలింగ్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, తర్వాత సీతారాం. సో పల్లవి ప్రశాంత్ వచ్చింది మీకు. సో మేము అడుగుతున్నాం, బిగ్ బాస్ ఛాన్స్ చేస్తే వెళ్తారా మీరు, మీ టీమ్ లో ఎవరైనా? మా టీమ్ లో అవకాశం వస్తే వెళ్ళకుండా ఎవరు ఉంటారు? ఎవరైనా కొట్టుకుంటారా నేను వెళ్తాను నాకైతే ఇంట్రెస్ట్ లేదు బిగ్ బాస్. మామూలుగా అక్కకిను తిరువన్నకి చరణ్కి ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళ ముగ్గురికి ఇంట్రెస్ట్ ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి?
ఏమో అసలు ఎలా ఉంటుందో ఒకసారి వెళ్తేనే కదా తెలుస్తుంది ఏదైనా. ఈ Experience ఫీల్డ్ లో కూడా ఫస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, వచ్చాక మనం నేర్చుకున్నాం. అక్కడ కూడా ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా వెళ్తే. అదేంటి అందరితో గొడవ పెట్టుకుంటానన్నావుగా? సరే చెప్పద్దు. బయటకు వచ్చేసాయి. సో మరి యూట్యూబర్స్ కాబట్టి ప్రశాంత్ కూడా ఒక యూట్యూబర్ గానీ తన వీడియోస్ ద్వారా బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడు, టైటిల్ విన్ కూడా అయ్యారు. సో ప్రశాంత్ కి ఇప్పుడు మీరే అన్నారు ట్రోల్ అవుతున్నాడు అని చెప్పేసి, ప్రశాంత్ గురించి చెప్పండి మీరు. అంటే మీకు ఇష్టమా లేకపోతే కష్టమా? లిటరల్లీ నిజం చెప్పాలంటే నేను బిగ్ బాస్ చూడను. ఇప్పుడు ప్రశాంత్ ట్రోల్ ట్రోల్ అయ్యాడు కాబట్టి బిగ్ బాస్ ఎందుకంటే యాక్చువల్లీ ఒక్క సీజన్ ఒక్కటి కూడా ఒక్క ఎపిసోడ్ కూడా మేము చూడలేదు. ఎందుకంటే మా అందరి ఫీలింగ్ ఇలాంటి బిగ్ బాస్ చూడని వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్తారంటే యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా? అంటే వెళ్తేనే కదా, అసలు చూడని వాళ్ళు కూడా ఆడితే ఎలా ఉంటుందని చూపించొచ్చు కదా. బిగ్ బాస్ గురించి తెలిసినోడు కప్పు ఎవడన్నా కొడతాడు, బిగ్ బాస్ బికాస్ గురించి తెలియని తెలియనోడు వాళ్ళు కప్పు కొడితే గొప్ప. అది గొప్ప. అబ్బా బిగ్ బాస్ వాళ్ళు ఎండమాల్ చేయని ఇండియా వాళ్ళు మాత్రం చాలా బాగా సో ఎంతసేపు టాపిక్ డైవర్ట్ చేశారు, చెప్పొద్దు అంటున్నారు ఆన్సర్. అంటే నా ఫీలింగ్ ఏంటంటే బిగ్ బాస్ అనేది పక్కోళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు బిగ్ బాస్ చూస్తారు. మా ఫీలింగ్. సో నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు. అంటే ఇప్పుడు నాకు పక్కోళ్ళ లైఫ్ చూడాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అది నాకు తెలియదు. ఇప్పుడే కదండి మీరు చెప్పారు. నిజం మేడం చెప్పాడు. ఇప్పుడు నాకు తెలిసి బిగ్ బాస్ చూసి ఇష్టపడే వాళ్ళంతా నా ఛానల్ సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ ఎలా తగులుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. బట్ మీ లైఫ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి ఇన్సిడెంట్స్ ఉంటాయి, హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, లవబుల్ మూమెంట్స్ ఉంటాయి. సో మీ లైఫ్ లో ఉన్న ఒక లవబుల్ మూమెంట్, ఒక హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉంటే షేర్ చేయండి. మా టీమ్ లో ఏదైనా సరే పెద్దోళ్ళే చెప్తారు. లోకేష్ ఫస్ట్ నువ్వు చెప్పు. సరే చెప్పండి. పెద్దోళ్ళు అంటే మీకంటే ఏజ్ లో సేమ్ కదా. నేను పుట్టాక 1 డే, నేను June 30, July 1 అంతే. ఇద్దరం ఇయర్ కూడా చెప్పరా ప్లీజ్? 1995. మీరు చెప్పండి. నేను పుట్టింది 1997. 7. ఓకే. 7ఆ? ఇంత చిన్న ఏజా మీది? ఓకే. చూడడానికి కొంచెం ఏదో పర్సన్ లా కనపడతాడు కానీ నేను అనలేదండి ఇది. మీ ఫీలింగ్ అదే. అంటే ఇంతకంటే చిన్న నువ్వు అంటే చూడగానే మీరు అబ్జర్వ్ చేశారు ఏ 30+ అని. అదే లేదండి, కొంచెం బేడ ఉంది. ఏం లేదు, అంటే జాబ్ అన్నారు కదా, కొంచెం ఏజ్ పెద్దగా ఉంటుంది అనుకున్నా. ఈ సాంగ్ కూడా, ఈ సాంగ్ 5 జాబులు చేస్తున్నాడు మేడం. అప్పుడు ఇంకెంత పెద్దోడు అయి ఉంటాడు కదా. 80s. మీరు చెప్పండి అయితే హెతిష గారు. నాకు హ్యాపీ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి, కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అండి అసలు తిరువన్నయ్యని కలవటమే నాకు పెద్ద వరంలా ఫీల్ అవుతాను నేను. యాక్చువల్గా నా ప్లాట్ఫామ్ ఇచ్చిన మనిషి, ఆ మనిషి అంటూ నాకు కలవకపోతే ఈ రోజున ఇలా మీతో ఇంటర్వ్యూ చేయించుకునేలాగా ఉండను కదా. అందుకని ఫస్ట్ థ్యాంక్స్ మాత్రం తిరువన్నకే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే తిరు గారిని కలవడం. ఓకే. సో అంటే మీరు అన్నారు కదా ఇలా చపాతీ పెడదాం అనుకున్నాను, బండోళ్ళ బట్టలు పెడదాం అనుకున్నాను అని చెప్పేసి, ఇది యూట్యూబ్కి ఎంటర్ అయిన తర్వాత మీకు వచ్చిన ఆలోచన. యూట్యూబ్ బిఫోర్ మీరేం చేయాలనుకునేవారు? ఇంట్లోనే ఉండేదాన్ని హౌస్ వైఫ్ కింద. మా వారికి ఎన్టీఆర్ కాంప్లెక్స్లో మొబైల్ షాప్ ఉండేది. ఆయనతో పాటు సపోర్ట్గా ఆయనకి షాప్కి వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. ఇంక తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇంకా అటు ఇటు మనుషుల్ని ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మనుషుల్ని రిపేర్ చేస్తున్నారు. సో మీ కామెడీతో అలా రిపేర్ చేస్తున్నారు అంతే. సో నెక్స్ట్ మీరు చెప్పు. నన్ను కలవటం, నిన్ను కలవటమా? ఊరుకో మోదారి లోకేష్, నువ్వు కూడా కాదు. ఊరికే అన్నాను. మేమేంటంటే ఛానల్ పెట్టడమే స్టార్టింగ్. ఊరికే అన్నారా? అది నిజం. లేదు నాకేంటంటే ఛానల్ సపోర్ట్ లేదు స్టార్టింగ్ నుంచి. నాకు ఎవరు సపోర్ట్ చేయాల. ఈవెన్ నాకు 11,000 జాబ్ నాది స్టార్టింగ్ లో ఒక 2 years బ్యాక్. అప్పుడు నేను ఐఫోన్ తీసుకుందాం అని చెప్పి మన లోకేష్ తో అన్నా. అప్పుడు దాని కాస్ట్ వచ్చేసరికి 80,000. సో ఆ టైంలో అందరూ నన్ను తిట్టేవాళ్ళే, నీకున్న జాబ్ 11,000, నువ్వు ఇప్పుడు 80,000 పెట్టి ఫోన్ వాడాల్సినంత అవసరం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేశారు. నేను లోకేష్ తో ఒకటే అన్నా, లోకేష్ కూడా నన్ను అదే అన్నాడు. అన్న ఒక్కసారి నన్ను ట్రస్ట్ చేయి, నాకు ఒక్క ఐఫోన్ ఇప్పించు చాలు, మిగతాదంతా నేను ప్రూవ్ చేసి చూపిస్తాను అని చెప్పి మనోడితో అన్నా. మళ్ళీ ఇస్తాను అనలేదా? ఏది ఐఫోన్ ఇప్పించాక డబ్బులు అని కాదు. అంటే నేను ఏదైనా సరే నా లైఫ్ లో డెసిషన్ తను అడిగి తీసుకుంటా, తను కూడా నన్ను అడుగుతాడు ఈ కాంపిటీషన్ లో సస్టైన్ అవుతావా లేదా, ఐటీ వైపు వచ్చేసి. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్ లో పడినా నా అకౌంట్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసేది తనే. సో నేను ఎందుకంటే తనతో డిస్కస్ చేసుకున్నా అంటే తనకు ఒకటే చెప్పా, ఒక్కసారి తీసుకుంటా, నన్ను ట్రస్ట్ చేయని చెప్తే నమ్మాడు. సరే తీసుకున్న తర్వాత విత్ ఇన్ 3 months లో ఇలా యూట్యూబ్ ఛానల్ గురించి ఎడిటింగ్ అన్ని స్కిల్స్ నేర్చుకుని ఛానల్ స్టార్ట్ చేసి మేము సర్వేలు అవుతున్నాము. ఈ రోజు
ఎవరైతే నన్ను జడ్జ్ చేశారో వాళ్ళు 3K 4K లోనే ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఈ రోజు మేము 8 lakhs సబ్స్క్రైబర్స్ లో వచ్చాం. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ 28th September ఆ టైంలో ఛానల్ క్రియేట్ చేసాం. నేను నీకు 1 year ఇస్తా టైం, ఈ 1 year నువ్వు ప్రూవ్ చేసుకో, అంటే ఈ ఇయర్ 2023 ఈ ఇయర్ కనుక నువ్వు కనుక సక్సెస్ కానట్టుగా అనిపిస్తే నా ఫోన్ ఇంకేం చెప్పినా నువ్వు అదే చేయాలి. నేను చెప్పింది నేను జాబ్ చూపిస్తే అది చూపించాలి, లేదు అంటే నువ్వు సక్సెస్ అయినట్టే అని అన్నా. చూపించారు రిజల్ట్ అసలు నన్ను ఇన్ఫోసిస్ కి తీసుకెళ్ళిపోవాలని చాలా ట్రై, నీకు ఇది వద్దు మనకు వద్దు సెట్ అవుతుంది వచ్చని నన్ను ఇన్ఫోసిస్ కి తీసుకెళ్ళిపోవాలని చాలా ట్రై చేశాడు. నేను కొంచెం నాకు టైం నేను చూపించకపోతే నువ్వు చెప్పింది నేను చెప్తే చేస్తా బ్లైండ్ గా అని చెప్పి ఇప్పుడు తీయమని తనే ఒప్పుకున్నాడు. చాలా రిజల్ట్ వచ్చింది, చాలా సక్సెస్ పంపించకుండా చేశారు. పాపం నా కోసం తను వస్తుంటాడు. ఈవెన్ ఎలా ఉండిద్ది అంటే ఎవరన్నా 2 months బెంగళూరులో ఉండి తర్వాత పేరెంట్స్ కలవడానికి వాళ్ళ మీద ఇష్టంతో వస్తాడు, బ్యాగ్ పడేసి విత్ ఇన్ 10 minutes లో మా ఇంట్లో ఉంటాడు. ఇంకా అసలు ఈవెన్ వాళ్ళ మదర్ కూడా అడుగుతారు, నువ్వు ఇంకెక్కడెందుకు అక్కడే ఉండు, ఇంకా ఏదో స్నానం చేయడానికి అన్నం తినడానికి అక్కడే ఉండు కంప్లీట్ గా, ఇంకెక్కడ అవసరం లేదులే నువ్వు మాకు అని చెప్పి వాళ్ళ మదర్ కూడా. బట్ మీ మదర్ వాళ్ళు కూడా ప్రౌడ్ గా చెప్పుకుంటారు మా అబ్బాయికి మంచి ఫ్రెండ్ ఉన్నారు అని చెప్పేసి. సో లోకేష్ గారు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, ఎంతో మంది ఉంటుంటారు మీ లైఫ్ లో, అంటే లైక్ స్కూల్ మేట్స్ కానీ కాలేజ్లో కానీ చాలా మంది ఫ్రెండ్సే ఉంటారు కదా, వాళ్ళెవ్వరిని ట్రస్ట్ చేయకుండా ఓన్లీ సీతారామరాజునే ఎందుకు ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశారు? అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉంటుందండి ఈ మనిషి దగ్గర. ఏంటంటే లోపల ఏం దాచుకోరు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, హ్యాపీగా నవ్విస్తూ ఉంటారు, అర్థం చేసుకుంటారు ముందు ఒక మనిషిని ఏంటి అని. మనం ఒకళ్ళని బాగా మారిపోతున్నాయి అంటే మీకేమన్నా ఇలా చెప్పమని చెప్పి తీసుకొచ్చారా? లేదండి అసలు. ఇప్పుడు నేనంటే నాతో ఎలా ఉంటారనేది ఇమాజిన్ చేసుకొని నేను రియాక్షన్ ఇస్తున్నా. ఈ సాంగ్ ఎందుకు మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తున్నాడు? నిజంగా స్క్రిప్ట్ ఇచ్చినట్టు ఆ సాంగ్ అంతా బాగా చెప్పాడు. అక్క బాగా స్పీడ్స్ పడేమన్నాడు కదా బండిలో. సో అందుకోసం అంటే ఒక ట్రాన్స్పరెంట్ లాగా అలా ఉంటూ ఉంటారు. ఎలా అంటే మనం మంచిగా ఉంటే ప్రాణం పెట్టేసే టైప్ అండి. మనం ఎప్పుడైతే స్టంట్ వేస్తామో అప్పుడు దాకా మనిషి అనేవాడిని రిలీజ్ అవుతూ ఉంటారు అనమాట. అప్పుడు దాకా అవరు, అప్పుడు దాకా ఫ్రెండ్గానే ఉండడం అలాగనమాట. ఈయన లైఫ్లో ఒకటి ఉంది చిన్నది. ఒక ఫ్రెండ్ ఉన్నారు, అంటే చెప్పకూడదు కానీ నార్మల్గా ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్కి ఫోన్ లేదు, ఈయన సివిల్ స్కోర్తో ఈయనతో ఆ ఫోన్ ఇప్పించారు ఆయనకి. ఈఎంఐస్ కడుతున్నారు, కరోనా వచ్చింది, ఆ ఫ్రెండ్ అనేవారు కట్టడం ఆపేశారు. దానివల్ల ఈ స్వామికి కొంచెం సివిల్ స్కోర్ ఇంపాక్ట్ అయింది. స్టిల్ ఆ మనిషికి దగ్గర డబ్బులున్నా కూడా ఇప్పటికీ అడగలేదు ఆ మనిషిని. ఈయనే కట్టుకుంటున్నారు, ఈయనే చేసుకుంటున్నారు. అది అంత జరిగినా కూడా, ఇంపాక్ట్ జరిగినా కూడా, లాస్ జరిగినా కూడా స్టిల్ ఈ మనిషిని అడగలేదు. తనకి తెలిసిద్ది, తన దగ్గర 40,000 50,000 పిఎఫ్ కూడా వచ్చినాయి ఆ టైంలో. ఆ పిఎఫ్ డ్రా చేసింది కూడా ఈ మనిషి దగ్గరే, అంటే తెలిసిన దగ్గరే. కానీ ఈవెన్ తను అడగలేదు. ఎందుకు నువ్వు అడగలేదా అంటే తనకు ఉండాలి రా, అది మనకి కాదు, ఆ బాధ్యత అనేది తీసుకోవాలి. ఇప్పుడు నాకున్న సివిల్ స్కోర్ తో ట్రైపోడ్ స్టాండ్ కూడా అంత డ్యామేజ్ చేసుకున్నాను, అయిపోయింది. ఆల్మోస్ట్ 400 ఎంతో తక్కువ వచ్చేసింది. లేదండి ఇప్పుడు బిల్డప్ అవుతుంది మొత్తం, అంత ప్రాబ్లం లేదు. అంటే అక్కడ తగ్గనివ్వట్లేదండి ఆయన. అసలు ఎందుకు అలాగా అంత ఏంటి అని. ఈవెన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా, నేను అక్కడ లేకపోయినా నా గురించి అక్కడ బ్యాడ్ గా మాట్లాడినా ఒక ఆర్గ్యూ చేస్తాడు. అంతే కదండి, మనకి ఉన్నది ఒకళ్ళే అన్నప్పుడు మనం ఇంకా బాగుండే ఉంటాం, తప్పదు. సో బాహుబలి కదా వాళ్ళిద్దరు సలార్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ చూసారా? సలార్లో ఫ్రెండ్స్ లాగానా మీరు? అంతేనండి. చాలా హట్ లో ఉన్నాడు, లేదు. అవును మాల్లో ఉన్నా కానీ మా గురుస్వామి వెళ్ళొద్దన్నారని చెప్పి నేను వెళ్ళట్లేదు. వీళ్ళంతా ఆఖరికి మా గురుస్వామికి ఎన్ని చెప్తే తిట్టారు కూడా. ఆ గురుస్వామి ఎవరో కాదండి, మా వారే మధుస్వామి. మీరు ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాత ఈ సాంగ్ మాత్రం రాత్రి క్లాస్ నేను చెప్పనా స్టోరీ? మా బ్యాచ్ అంతా కాస్త కొత్త భయపడేది ఆ సాంగ్ కే. యతీష గారు భయపడరు, మా అందరికన్నా ఎక్కువ భయపడేది. అమ్మయ్యా అమ్మయ్యా ఓకే ఇప్పుడు ఓకే
అవును నేను కూడా భయపడతాను. సో మీ హడావిడిలో మర్చిపోయాను లోకేష్ గారి హ్యాపీయెస్ట్ మూమెంట్ అడగండి నేను. మీరు చెప్పండి. అదేనండి తను సక్సెస్ అయితే వచ్చిందండి. తను సక్సెస్ అయినప్పుడు మీ 1 lakh సబ్స్క్రైబర్స్ అయినప్పుడు బాగా అనిపించింది. అంటే నేను అడిగిన క్వశ్చన్ కి ఏమని చెప్పారు? మీ లైఫ్ లో ఇంతమంది ఉన్నా ట్రస్ట్ చేసింది ఎవరు అంటే ఇవంతా చెప్పారు. హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పలేదు మీరు. ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు తెలుసు తంది ఏంటంటే తను షేర్స్ లో బాగా ఇన్వెస్ట్ చేస్తాడు. ఈవెన్ నాకు నిజంగా సీరియస్గానే ఇన్వెస్ట్ బాగా పెడతాడు. అయితే నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవాలండి. తనకి నాకు ఉండేది కోరిక. అయితే నా దగ్గర అన్ని కోరికలు మీవే అండి. పాపం బలైపోతున్నారు ఆయన. అదేం లేదండి. అయితే నాకున్న శాలరీకి రాయల్ ఎన్ఫీల్డ్ అవసరం అది ఇది అంటే నేను అయినా సరే డేర్ చేసి తీసేసుకున్నా. అయితే ఈ మనోడు ఏం చేశాడంటే ఈ గ్యాప్ లో షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల 4 lakhs ప్రాఫిట్స్ వచ్చినాయి. నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఆ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు. యాక్చువల్లీ చూడండి ఇంకా అవలేదు, చాలా స్టోరీ ఉంది. ఇద్దాం అనుకున్నాడు, మొత్తం ప్లాన్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నాడు. అంతా షోరూమ్కి వెళ్ళి రేట్ కొనుక్కోవడం, అంటే ఆన్ రోడ్ మొత్తం ఫుల్ క్యాష్ పెట్టేద్దాం అని ఫిక్స్ అయ్యాడు. తర్వాత మనోడికి చిన్న ఆలోచన వచ్చింది, అంటే తనతో పాటు నేను తీసుకుంటే బాగుండిద్ది, ఈ అమౌంట్ నీకు కొంచెం డబల్ చేద్దాం అని చెప్పి షేర్స్ లో వేసాడు. మొత్తం ఫుల్ స్మాష్. యూరోప్ ప్రెసిడెంట్ సంథింగ్ అప్పుడు ఒమిక్రాన్ వచ్చిందని చెప్పి నేను అనౌన్స్ చేయగానే నాకు యాక్చువల్లీ 8 అవ్వాలి నా ఇది చూసుకుంటే, సడన్ గా 2.5కి లాస్ వచ్చేసింది. మనం క్విట్ అయిపోయాము ఎగ్జాక్ట్ గా వెంటనే, లేకపోతే మొత్తం స్మాష్. సో మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో అది వచ్చింది, మనకి లాభం అనేది రాలా. అయ్యో అందుకే అండి ధనలక్ష్మి ఎంత వస్తే అంతే తీసుకోవాలి మనం. ఇప్పటికి పోయింది ఏం లేదా. అది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎందుకు అవుతుందండి? అంటే ఇప్పిద్దాం అనుకున్నాడు, చాలా అనుకున్నాడు అది. కానీ ఇంకోటి కూడా చెప్పుకోవాలండి, తనకి ఆ టైంలో జాబ్ కూడా లేదు. 2 lakhsది బండి తీసుకున్నారు తను. నేను అన్నా నీ దగ్గర జాబ్ లేదు కదా, నువ్వు ఎలా తీసుకున్నావు, ప్రతి మంత్ ఎలా కడతావు, కొంచెం ఇన్స్టాల్మెంట్ ఉంటుంది కదా అంటే ఈయనేమన్నారు తెలుసా, సింపుల్ గా వాళ్ళిద్దరిని పక్కన కూర్చోమన్నారు. ఏమన్నారు తెలుసా డైలాగ్, ఇప్పుడు జాబ్ లేదని బండి తీసుకోవడం కాదు, ఇప్పుడు బండి తీసుకున్నాను కదా ఈఎంఐ కట్టడానికన్నా నేను జాబ్ లోకి వెళ్తాను అని చెప్పి అసలు ఆ ధైర్యానికి నేను ఒప్పుకోవచ్చు. బట్ మనం ఇంత కామెంట్ చేస్తున్నప్పుడు మన సిన్సియారిటీ చూడండి, అలానే చెప్తున్నానంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉందో. ఈయనకి ప్రేమ ఉంది మేడం, అది నాకు తెలుస్తుంది. ఈయనకి ఏముందా అని నాకు అర్థం కావట్లేదు. నా క్వశ్చన్ కూడా అదే ఉంది, ప్రేమ ఏముంది? నువ్వు బాగున్నా ఉంటే మాత్రం వద్దు. ఆ డైలాగ్ నువ్వు చెప్తేనే బాగుండేది. చెప్తాను మాట్లాడితే ఈ మధ్యన బాంబులాగా అంటే మేము ఏం అనకూడదు కదా, తిట్టకూడదు, ఏం చేయకూడదు. మేము ఏమని కామన్ గా బాగా వేసుకున్నప్పటి నుంచి ఏమనుకుంటే ఎవరైనా ఏమైనా చెయ్యాలనిపించినప్పుడల్లా ఉస్కో బాంబులాగా గురుస్వామి దగ్గర నన్ను మాటికి ఇరికిస్తూ ఉంటారు. ఆయన మళ్ళీ ఆయన నన్నేం అనరు, జస్ట్ ఆయనతో చెప్పించుకోవడం ఎందుకు నేను నా ఫీలింగ్, నన్ను కావాలని ఇరికించాలని ట్రై చేస్తారు. ఆ టైంలో అనుకుంటే ఇడికి బాబు మొత్తానికి మరి లోకేష్ గారు మీకు ఇంత చేశారా? ఆయన కోసం మీరు ఏం చేయాలనుకుంటే చేద్దామని ఆలోచిస్తున్నాడు మేడం. అయ్యో ఇప్పుడు మరి ఇంకో స్టోరీ చెప్తాడు. ఆయన ఏదో చెప్తున్నారు, అదే కట్నాలు మళ్ళీ వచ్చిందండి, మొదలెట్టండి. చిన్నగా అయిపోద్ది, ఫినిష్ చేసేస్తాను. ఏం లేదు, నేనైతే తను పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది కదండి, అందులో కట్నం 50%. అందులో కూడా బెనిఫిట్ ఈయనకేనండి. ఈయన పెళ్లి చేసుకుంటే ఈయనకి బెనిఫిట్ ఈయన అన్నిటికీ ఊపడుతున్నాడు. ఇంట్లో ఇదే డిస్కషన్. అర్థం కావట్లేదు, మీరు బ్రహ్మానందం అయిపోతున్నారు. లేదండి పర్లేదులేండి, ఆయన అవ్వట్లేదు మేడం, ఈయన చేస్తున్నాడు. అయ్యో ప్రపంచానికి అప్పుడు చూద్దాం. నాకు మాత్రం పవన్ కళ్యాణ్ తీసుకోవాలి కదండి. ఇద్దరు పవర్ఫుల్ అండి, మీరు ఇద్దరు పవర్ఫుల్. అంటే త్యాగం చేస్తారు, పవన్ కళ్యాణ్ అనే పర్సన్ త్యాగం చేయడానికే ఉన్నాడు తప్ప అందుకనే నాకు బ్రహ్మానంద గారు తీసుకోవడానికి ఉన్నారు. ఇద్దరం వల్ల నేను బ్రహ్మానందం, తను పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇది ఎక్కడికో వెళ్ళిపోయేదో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ యాక్చువల్లీ నా సబ్స్క్రైబర్స్ లో సగం మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. అవునా? ఎందుకంటే నేను అచ్చంగా పవన్ కళ్యాణ్ వీడియోసే చేశాను ఇదివరకు. ఓహో గుడ్ గుడ్. మొత్తం అంతా అదే బ్యాచ్. ఇతను మాత్రం అదే కే పాల్ పార్టీ మంచివారు, ఆయన పట్టే. నేను అందుకే సీరియస్ గా చెప్తున్నాను, ఈ లోకంలో అందరూ మంచి వాళ్ళే, ఎవరిని ఏం చేయడానికి లేదు మనది.
సో యతీష గారు మీరు చెప్పండి, అంటే ఒక తిరు అంటేనే బాగా ఇష్టం అని అంటున్నారు కదా, ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, ఇన్ని సిరీస్ చేస్తున్నారు, ఏ సిరీస్ మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? సిరీస్ అంటూ స్టార్ట్ చేసింది ఓ చెల్లి కదానే సిరీస్, ఫస్ట్ సిరీస్ నేను యాక్ట్ చేసింది కూడా అసలు బెస్ట్ అదే. ఇంకా అది తర్వాత ఇప్పుడు కొత్తగా అయ్యప్ప స్వామి సిరీస్ చేస్తున్నాము, అందులో అమ్మవారి క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ కమ్ హీరో గారు ఇంకోసారి రామ్ స్వామి ఇచ్చారు. ఇంకా అది కూడా ఇప్పుడు ఫేవరెట్ అయిందనమాట. అమ్మవారి కింద నన్ను చూపించడం అనేది కూడా డిఫరెంటే కదా, అసలు ఎంత అదృష్టం ఉండాలి. అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. మీరు యాక్చువల్గా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వేసుకుంటూ ఉంటారా మాల? లేదు, నేను ఫస్ట్ టైం ఈసారి. ఎందుకు వేసుకోవాలనిపించింది మీకు ఫస్ట్? యాక్చువల్గా దసరా టైంలో మేము మా పాప ఫంక్షన్ వచ్చిందనమాట, అది కార్డు పెడదామని చెప్పని అమ్మవారి గుడి వైపు వెళ్తున్నాం. అప్పుడు ఈ భవానీ మాల వేసుకున్న 11 days అమ్మవారి దీక్షలో ఉంటారు కదా, వాళ్ళు నీ కార్డు పెట్టేటప్పుడు ట్రాఫిక్ ఆపేశారు, బై వాక్ వెళ్ళాలి కనదుర్గం గుడికి. మేము వెళ్ళేటప్పుడు చాలా మంది ఇట్లాగా మాలలో ఎదురవుతున్నారు అనమాట. నాకు వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది, మా వారిని పక్కన వెళ్తుంటే అడిగాను, స్వామి నేను మాల వేసుకుంటే ఎట్లా ఉంటుంది, అందరూ వేసుకుంటున్నారు కదా అంటే, మనసుకు అనిపిస్తే నచ్చితే చేయటమేనమ్మా, ఏముంది అమ్మవారు మాల వేసుకుంటే ఏమైంది, వేయొచ్చు అన్నారు. కాకపోతే ఇంకా ఆ టైంలో పాప ఫంక్షన్ పెట్టుకున్నావు కాబట్టి దసరా టైంలో నేను వేసుకోలేదు. ఇంకా అది ఆపి ఇప్పుడు ఎటు ధనుర్మాసంలో కొంతమంది వేస్తున్నారని తెలిసి ఈ టైంలో సెట్ చేసుకున్నా. వీళ్ళు ఎటు స్వాములు మాల్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళ దీక్షకి నాకు 2 సరిపోతుంది అని, ఇప్పుడు వాళ్ళకి నేను నిష్ఠగా చేసి పెట్టాలి కదా ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళు మాల్లోనే ఉంటారు, నేను ఈ టైంలోనే ఉంటే రెండింటికి దీక్ష సరిపోతుందని చెప్పని ఎట్ ఎ టైం వేసుకున్నాం అనమాట. సో మీ ఉద్దేశం అది. మేమందరం అనుకున్నాము ఏదో బాగానే గట్టిగా మొక్కుకున్నారు, ఆ మొక్కు తీరిందేమో వేసేసుకున్నారు అనిపిస్తుంది. ఏం లేదు, నేను ఎప్పుడు ఒకటే దండం పెట్టుకుంటా, అందరూ బాగుండాలి అంతే, అదొక్కటే అడుగుతా ఎప్పుడు. పర్టికులర్గా నాకు ఇది కావాలి అని ఎప్పుడు అని. యాక్చువల్గా మనకు దండం పెట్టుకోవడం కూడా రాదు, దేవుడా నువ్వు బాగుండాలి నేను బాగుండాలి అంతే అనమాట. ఇప్పుడు ఇంకా పర్టికులర్గా పేర్లు మెన్షన్ చేయాల్సి వస్తుంది, నా తిరన్న బాగుండాలి, మా వారు బాగుండాలి, ఈ సాంగ్ బాగుండాలి, వీడియోలు మంచిగా వెళ్ళాలి, ఇప్పుడు కొంచెం వస్తున్నాయి అనమాట. ఈ వీడియోస్ వెళ్ళాలని ఒక స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, కన్ఫామ్గా ఉంటుంది. నాకు బాగా ఇష్టం యాక్చువల్గా సీరియల్స్లో అనేది. ఆ తిరు అన్నయ్య బాగా మోటివేట్ చేసేవాడు నన్ను, ఎప్పుడైనా సరే నేను ఎలా ఉన్నా కానీ చెల్లి నువ్వు మాత్రం లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్తావు, నీ యాక్టింగ్ నేను దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి అని అన్నయ్య దగ్గర యాక్ట్ చేసేటప్పుడు అనేవాడు. అది కొంచెం బ్రెయిన్కి ఎక్కింది, కొంచెం ఇంకా బాగా చేయాలి అనే ఫీలింగ్ వచ్చేది, వచ్చింది ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు ఆయన నాకు గురువు గారే నన్ను ఆ మాట అన్నప్పుడు ఆటోమేటిక్గా అనిపిస్తుంది కదా, అయితే నేను బాగా చేస్తాను కాబట్టి ఇంకా బాగా చేయాలి అనే ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు ఓ చెల్లి కథలో ఓన్లీ కామెడీ యాక్టింగే చేయగలిగిన నాతో నెగిటివ్ రోల్ కూడా చేయించారో, అయితే నేను ఇది కూడా చేయగలను అనేది అనిపించింది, వచ్చింది. ఆ డైలాగ్స్ కూడా బాగా చెప్తున్నావు, పెద్ద డైలాగులు చెప్తావు అది అన్నప్పుడు కూడా మంచి డైరెక్టర్కి కళ్ళకి నువ్వు ఇంకా వెళ్ళలేదు, వెళ్తే నేను కన్ఫామ్గా తీసుకుంటారు ఇవన్నీ అన్నప్పుడు ఏంటి ఇంకెవరు నా వీడియోలు చూడట్లేదా అనే ఫీలింగ్ మాత్రం వస్తూ ఉంటుంది ఒక్కోసారి. అంటే ఆ ఇంట్రెస్ట్కి చూసి ఎవరైనా పిలిస్తే బాగుండు అట్లా. అంటే మనకి అటు ఫీల్డ్లో ఎవరు లేరు, ఇప్పుడు రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకట్లు మనం వెళ్ళొచ్చు. ఇది అయినా మనకి ఇదే ప్లాట్ఫామ్, ఇక్కడి నుంచే మనం స్టార్ట్ అయిన వాళ్ళం కాబట్టి అక్కడ ఎవరు తెలియదు. ఒకవేళ అవకాశం వచ్చి వెళ్తే 15 days అక్కడ ఉండాలి, మరి వీళ్ళందరినీ మిస్ అవ్వరా మీరు? అవుతాము, కాకపోతే నేను సెటిల్ అయితే కూడా వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి ఆ ఇబ్బంది ఏం కాదండి. బాగా తెలివైంది, నన్ను లాక్కెళ్ళిద్ది ఖచ్చితంగా, ఆ సింగిల్ గేమ్ వెళ్ళదండి, అది నేను గ్యారంటీ వెళ్ళను. మరి ఉండాలి కదండి, చూసే వెళ్ళబోతుంది నాకు తోడుగా. చిన్న క్యారెక్టర్ వస్తేనే మూవీలో తిరువన్నని 3 days షూట్ కి నాతో పాటు తీసుకెళ్ళిపోయాను. అవునా? అంతే, నాకు ఒక ఫాదర్ లాగా, ఇంకా బ్యాక్ బోన్ తిరువన్న అట్లాగా హెల్ప్ చేస్తాడు అన్నిటిలోనూ నాకు. సో సీతారామరాజు గారి మెయిన్ డ్రీమ్ ఏంటి, అసలు గోల్ ఏంటి? డైరెక్టర్. అంతేనా? ఇప్పటికీ అదే ఉందా? సిల్వర్ స్క్రీన్ లోకి వెళ్ళాలి. అంతేనా? మరి ఏమన్నా ట్రయల్స్ చేస్తున్నారా? ట్రయల్స్ అంటే నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ఈ ఇయర్ అంటే 24లో మా సిస్టర్ మ్యారేజ్ కంప్లీట్ చేసేస్తాము. అప్పుడు నాకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. సో నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా దిగిపోతుంది ఇంట్లో, కంప్లీట్గా ఫోకస్ అని చేస్తాను. నాకు బ్యాక్ అండ్ సపోర్ట్ వీళ్ళు అందరూ ఉంటారు. మొన్నటి వరకు నాకు లోకేష్ ఉన్నాడు, ఇప్పుడు లోకేష్తో పాటు అక్క కూడా తోడైంది. నేను ఏం చెప్పినా సరే చేసేద్దాం అని చెప్పి రెడీ. మంచి స్ట్రెంగ్త్ మరి వాళ్ళు. నాకు చరణ్ వీళ్ళందరూ అక్క కానీ యతీష అక్క కానీ మొన్న ఒక స్టోరీ చెప్పాను, అప్పటి నుంచి అది స్క్రిప్ట్ వర్క్ అయ్యే కంప్లీట్ చేసి ఏదైనా లిమిటెడ్ బడ్జెట్ లో ఉంటే అక్కే ప్రొడ్యూసింగ్ చేస్తానని.
ప్రొడ్యూసర్ అయ్యేంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే లోకల్ లిమిటెడ్ బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్ అయినా ఉంది అయితే. దానికి తోడు ఏంటంటే అక్క నాకు ఈ సంక్రాంతికి ఐఫోన్ 15 కొంటానంది. సో చెప్పింది కాబట్టి అయ్యో బయటికి చెప్పాలండి, కొంటానండి. నాకే లేదు వీడియో ప్రూఫ్ అడుగుతారా ఆ రోజు కొంటాను. రేపు కొనకపోతే కనుక ఇన్స్టాలో ఇలా వీడియో తీసి నన్ను మోసం చేసింది మా అక్క. మా అక్క మోసం చేసింది. ఎప్పుడు మోసం చేయరు. అక్క కొనిద్దండి, నాకు నమ్మకం ఉంది. అక్క కొనుక్కుంటదండి, నమ్మకం ఉంది. అక్క కొనుక్కుంటది. యాక్చువల్లీ అక్క ప్లాన్ ఏంటంటే అక్క ఐఫోన్ 15 కొనుక్కుని నా దగ్గర 13 మొబైల్ తీసేసుకుని నాకు 15 ఇచ్చేసిద్ది. నేను సేఫ్ అయిపోయాను. ఇది ఎప్పుడు స్క్రిప్ట్? ఆయన సేఫ్ అట, ఆయన అడగట్లేదుగా. దాని ఎమ్మెల్యే కట్టేది ఆయనే. ఓన్లీ ఆవిడ తీసుకోవడం వరకు పాపం. మీరు మళ్ళీ ఇక్కడ వాళ్ళు కానీ రామ్ చెప్పే దాంట్లో ఒక జెన్యూనిటీ ఉంటది. ఏ విషయం చెప్పినా తను మనతో మాట్లాడేటప్పుడు కానీ అంటే ఒకలాగా లోపల ఒకలాగా బయట ఒకలాగా మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ రాదనమాట. నాకు రీసెంట్గానే అంటే ఇంతకు ముందు నుంచి వీడియోస్లో పరిచయం, ఓ చెల్లి కథ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి పరిచయం అయినా అందులో కూడా ఒక 4-5 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత నుంచి రామ్ ఇంత క్లోజ్ అయ్యాడు నాకు యాక్చువల్గా. కానీ అందులో అంటే జర్నీ చేస్తుండ కొద్దీ తన ఏంటి అనేది మనకు ఐడియా వచ్చింది. నిజ స్వరూపం బయటపడి పిల్లలు కూడా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకు అంత కనెక్ట్ అయ్యారు. అందుకే చిన్న పిల్లలతో ఫ్రెండ్షిప్ తొందరగా ఎవరు సంపాదించుకోలేరు. ఇప్పుడు తల్లినైనా నేను అంత ఇదిగా వాళ్ళని ఇది చేయలేను, కానీ వాళ్ళు రాగానే ముందు రామ్ మామ అని చెప్పని ముందు తిని దగ్గరికి వస్తారు. మనం పక్కన ఉన్నా సరే అంటే తన మెంటాలిటీ ఏంటి, తను ఎట్లా ఉంటాడని మనం ఒక్క పాయింట్ లో గెస్ చేయొచ్చు. అంతే అట్రాక్ట్ చేస్తాడు మనుషుల్ని అట్లాగా. జెన్యూనిటీ కూడా ఉంటది కాబట్టి మనం కూడా ఏ విషయంలోనే తనకు సపోర్ట్ చేయాలి, తనతో ఉండాలి అలా అనిపిస్తా ఉంటది. ఎక్కడ నేర్చుకున్నారండి హిప్నోటైజర్? అంటే అట్రాక్ట్ చేస్తారు యాక్చువల్లీ చెప్తానండి దాన్ని కూడా. ఇప్పుడు మా అక్క చెప్పిన దానికి మాత్రం వెంకటేష్ సినిమాలో రాజా మ్యూజిక్ వేయండి. అయ్యో మీ ఎక్స్ప్రెషన్స్ మేము చూడలేదే, కెమెరామెన్ క్లిక్ చేశారులేండి. ఓకే, సో అట్లా. సో ఎంత అమౌంట్ వస్తుంది కనుకోవచ్చా? ఇప్పుడు ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాంటి ఒక మ్యూజిక్ వేస్తాం, చెప్పండి. నేను చెప్తాను మేడం. మహా అయితే మనోడికి ఇప్పుడు వరకు 10,000 వచ్చుంటాయేమో. ఇది మాత్రం బ్లాస్ట్ లో వేసుకోండి. తక్కువ ఇది బ్లాస్ట్ వేసుకోండి, క్లోజ్ కూడా. ఇప్పుడు నిజం చెప్పండి. 10,000 నేను ఎక్కువ యూట్యూబ్ అమౌంట్ మీద నేను ఏ రోజు చూసుకోలేదు. మన ఇంట్రెస్ట్ ఏంటంటే ఎంతసేపు ఫేమ్ రావాలి, ఫేమ్ వచ్చినాక నేను మెల్లమెల్లగా వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలి, తర్వాత అలా మెల్లగా పెద్దవాళ్ళ దృష్టిలో కనపడాలి. ఎంతసేపు ఇదే తప్ప నాకు ఇందులో రావాలని ఎప్పుడు రావాలని అనుకోలేదు. మరి ఎట్లా గడుస్తుంది? నాకు జాబ్ ఉంది, నేను జాబ్ చేసేసుకుంటున్నాను. నాకు ఎప్పుడైనా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా నేను ఎవరిని అడగను, ఒక్క లొకేషన్ అడుగుతా. ఇలా ప్రాబ్లం ఉంది అంతే. నాకు ఎంత ప్రాబ్లం, ఈవెన్ నాకు ఏదైనా బాధపడి నాకు ఇలా ఎంత అమౌంట్ కావాలన్నా కూడా తను అరేంజ్ చేస్తాడు. నేను తను ఏంటంటే నెల కడతా స్లోగా. క్యాపబుల్ ఉంది తను, మళ్ళీ వెంటనే నాకు ఇస్తారు. అది ఏమి అది అలా పెండింగ్ అవుతూ ఉండదు. తనకి ఏమైనా వచ్చిన అమౌంట్ ఇదిగో అని చెప్పి ఫస్ట్ నాకు క్లియర్ అవుతుంది. నాకు వెంటనే ప్రమోషన్ వచ్చినా నాకు 20K ప్రమోషన్ వస్తే తనకి ఏమైనా పెండింగ్ అమౌంట్ ఉందో అది సగం క్లియర్ చేసి సగం నా ఖర్చులు యూజ్ చేసుకోవడం అట్లా చేసుకుంటా. ఇప్పటిదాకా నేనైతే యూట్యూబ్ నుంచి అలాంటి ఇన్కమ్ తీసుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా. నాకు అసలు అవసరం కూడా లేదు. నేను ఓన్లీ ప్రమోషన్స్ మీద డిపెండ్ అయ్యి చేసుకుంటున్నాను ప్రెసెంట్ అయితే. ఒక యాక్టింగ్ స్కిల్స్ బయటకు వస్తున్నాయి, డైరెక్షన్ స్కిల్స్, స్క్రిప్ట్ రైటింగ్ అన్ని కూడా మనకు వాటి కోసమే కొంచెం ఏదన్నా పెద్దల దృష్టిలో కనబడితే వెళ్తున్నారు కదా ప్రమోషన్స్ కి, హీరోస్ దగ్గరికి, డైరెక్టర్స్ దగ్గరికి. ఎవరైనా మాట్లాడడం, అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, బాగా డిసప్పాయింట్ మూమెంట్ ఏంటంటే మమ్మల్ని వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ ఇవ్వనివ్వట్లేదు. కొంతమంది ఇస్తే మంచి రిలేషన్ అనేది బాగుంటుంది కానీ ఇవ్వనివ్వట్లేదు. ఈ మధ్యలో ఉన్న కొంతమంది మాత్రం ఆపిచ్చేసి ఏదైనా ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హీరో గారితో మాట్లాడాలి, స్క్రిప్ట్ వరకే మాట్లాడాలి, ఇంకంత మించి మాట్లాడుకో. ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్ తో హైదరాబాద్ ఇలా చేస్తే ఒప్పుకోరు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఒప్పుకోడు. విజయవాడ కాబట్టి ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఒప్పుకున్నారు. ఈవెన్ మీరు నమ్మరో, ఇదివరకు మూవీ ప్రమోషన్స్ కి హైదరాబాద్ లో అందరూ డబ్బులు తీసుకుంటారు, కానీ విజయవాడలో ఎలాంటి ఏ ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు తీసుకోరు. తిరుగు గారు కానీ, చరణ్ కానీ, నేను కానీ, తిరుపతిరావు కానీ, ఏ క్రియేటర్ డబ్బులు తీసుకోడు, ఫ్రీగా చేస్తారు. జనాల దృష్టిలో ఏంటి, వీళ్ళు ఎంత తీసుకున్నారు, డబ్బులు తీసుకుని చేశారు.
ఇప్పటిదాకా చెప్తున్నాం ఏ ప్రమోషన్ ప్రమోషన్స్ కి అసలు డబ్బులు మరి ఇప్పుడు అప్ అండ్ డౌన్ చార్జెస్ అలాంటివి ఏమైనా పే చేస్తారా? లేదు. హైదరాబాద్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడలో నో హోటల్లో దిగుతారు, ఇలా పలానా హీరో వస్తున్నాడు మీరు వచ్చి వీడియో చేసి వెళ్ళిపోతాం తప్ప రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మీరు విజయవాడ వెళ్ళరు, ఇక్కడే ఇక్కడే ఇక్కడ వాళ్ళు లోకల్ గా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే మేము కలవడానికి వెళ్తాం. బట్ హైదరాబాద్ లో ఇదే ప్రమోషన్ జరిగితే కనుక అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఖచ్చితంగా మనీ డిమాండ్ చేస్తారు, అది అందరికీ తెలిసిన నిజమే. అందరూ అదే చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడిప్పుడే నేను ఆ మధ్యలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నా, మేము ఇలా చెయ్యము, మాకేంటంటే అక్కడ కామెంట్స్ లో తిడుతున్నారు, ఎంత తీసుకున్నారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మేము ఎక్కడే తీసుకోవట్లా, వచ్చి ఫ్రీగా చేసుకుని పోతున్నాము, దానికి ఈ మాటలు పడడం ఎందుకు, డబ్బులు లేకపోవడం ఎందుకు, ఇదంతా వద్దు, సరే నా చార్జబుల్ ఉంటే చెప్పండి చేస్తామని చెప్పి ఓపెన్ గా చెప్పేశాను. అప్పటి నుంచే కొంచెం చార్జెస్ రీసెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. పోలేండి, ఫైట్ చేసుకున్నారు కదా, అది మంచిదే కదా. అందరూ యూనిటీగా ఉండి ఫైట్ చేస్తే గట్టిగానే ఉండిద్ది. మరి యూనిటీ స్ట్రెంగ్త్ అంటారు కదా. మొన్న రీసెంట్ ప్రమోషన్ లో కూడా మేము సైలెంట్ గానే ఉన్న డైరెక్టర్ మా కంటెంట్ నచ్చి మేము చేసిన యాక్షన్ నచ్చి తను వచ్చారు, నెంబర్ ఇవ్వండి సార్ గ్యాప్ పెంచుకుందాం, సడన్ గా మధ్యలో పర్సన్ వచ్చి ఆ టీం వచ్చి నెంబర్లు వద్దు మేము ఇస్తామని చెప్పన్నారు. ఈవెన్ ఈ రోజు దాకా డైరెక్టర్ నెంబర్ మా దగ్గర రాలా. ఓహో, అప్పుడు మాకు క్లారిటీ వచ్చింది అనమాట, ఓ సో అండ్ సో డైరెక్టర్ కి ఉన్నా కూడా హోప్, అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇలా వచ్చి ఇలా చేస్తున్నారు, ఎందుకని ఇలాగా మేము ఇలా అవుతామా అని. నెక్స్ట్ టైం ఏదన్నా మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా అదే చెప్తున్నాం మేము. అందుకని మేము కూడా ఏం చేశానంటే తిరువనతో డిస్కస్ చేశాను, చరణ్తో తిరుగుతాను, ఇద్దరితో ఒకటే డిస్కస్ చేశాను, అన్న నెంబర్ పెట్టేద్దాం, డైరెక్ట్ ఏదైనా ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోతారు. ఇన్స్టాలో నా నెంబర్ ఉంటుంది, తిరువన్న అకౌంట్ లో ఇన్స్టాలో తిరువన్న నెంబర్ ఉంటుంది, చరణ్ అకౌంట్ చరణ్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా కాంటాక్ట్ అయినాక అప్పుడు వాళ్ళతో మాట్లాడి ఏంటనేది మనమే కమ్యూనికేట్ అవుతాం. ఈ మధ్యలో పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రీగా చేస్తున్నాం, ఆ మధ్యలో పర్సన్ డబ్బులు చెప్పాడు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు డబ్బులు వచ్చి చేశారని అనుకుంటారు. మనం చేయట్లేదు, అక్కడ ఎవరు లాభం పొందుతున్నట్టు, అసలు థర్డ్ పర్సన్ లాభం పొందుతున్నట్టు. ఈవెన్ అలాంటి ప్రమోషన్స్ పెట్టినా మా అకౌంట్ రీచే తగ్గిద్ది, మీకు తెలిసిందే. ప్రమోషన్స్ చేయడం వల్ల అకౌంట్ రీచ్ తగ్గడం తప్ప మాకు ఉపయోగం లేదు. పోనీ మాకు ఛాన్స్లు ఇస్తారంటే అది కూడా లేదు, ఆ కమ్యూనికేషన్ లేదు, ఇంకా ఏమీ లేనప్పుడు ఎందుకంటే ఇంకా అక్కడ దాకా చేసుకోవడం. దానికోసం మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హీరో వచ్చినప్పుడు ఈ పర్సన్లే రావాలి, వీళ్ళే రావాలి, వీళ్ళు రాకూడదు, వాళ్ళు డిసైడ్ ఎవరు రావాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. దీనివల్ల మా టీమ్ లో ఏంటంటే ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కష్టపడి ఉంటాం. ఇప్పుడు తిరువన్న టీం నుంచి యతీష్ అక్కను వీళ్ళిద్దరు వస్తారు, మా టీమ్ లో నుంచి ఒక ఇద్దరు, ఇంకెవరు రాకూడదు అంటారు. మరి మా టీంలో రిమైనింగ్ కష్టపడే వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, 4 సార్లు వాళ్ళు వెళ్ళారు కదా, ఈసారి మేము వస్తామనే ఫీలింగ్ తో ఉంటారు కదా. ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఈవెన్ ఆ హీరోతో ఒక ఫోటో దిగాలి అనుకుంటారు, మీటప్ అలా కూడా వీళ్ళు ఒప్పుకోరు. అదేదో పెద్ద మాకేదో అవకాశం ఇచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు. అది అసలు నచ్చక నేను చాలా రివర్స్ అయిపోయాను. ఇప్పుడు వాళ్ళకి మాకు చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చి జరుగుతుంది. సో అదేం జరిగిద్దో చూడాలి. బట్ ఏం కాదులేండి, అది కూడా ఒక సిరీస్ తీసేయండి. ఆల్రెడీ నేను ఇది కూడా రాసుకున్నాను, వెబ్ సిరీస్ ఇలా మధ్యలో ఇలా ఉండిద్ది, ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్యలో అందరికి కనెక్ట్ అవుతుంది, బాగా కనెక్ట్ అవుతుంది. ఇది మాత్రం మీలా ఆలోచించే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది కదా. చాలా మంది ఏంటంటే మాట్లాడరు, ఎందుకంటే మళ్ళీ ఆ మధ్య వ్యక్తి ఇంకో ప్రమోషన్ మనకు చెప్పడం, ఏ హీరో వచ్చినా చెప్పడం, అసలు మనకు నిజంగా మన నీడ్ ఉంటే వాళ్ళే పిలుస్తారు. మనం మాట్లాడే కమ్యూనికేషన్ చాలా డీసెంట్ గానే ఉంటుంది, ప్రాపర్ గానే ఉంటుంది. ఇంకా వాడు ఇంకా బాధపడ్డాడు అంటే ఇంకా అది వాడి మిస్టేక్, ఇంకా మనం చేసేది ఏం లేదు. కరెక్ట్ గా మాట్లాడితే మనం వెళ్ళిపోవచ్చు. మోసపోయిన సందర్భాలు ఉన్నాయి మీలో ఎవరికైనా? అబ్బో చాలా ఎవరితో మోసపోయారు, ఎలా మోసపోయారు, ఎందుకు మోసపోయారు? అయ్యో అలానే కాదు, నమ్మిన ప్రతి ఒక్కళ్ళు ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా డిసప్పాయింట్ చేశారు చాలా మంది. లోకేష్ గారు డిసప్పాయింట్ చేశారా? యతీష్ గారు డిసప్పాయింట్ చేశారా? అక్కతో అసలు నాకు అలాంటి ఏముండవు. మరి ఎవరు డిసప్పాయింట్ చేశారు మిమ్మల్ని? ఉంటారు మేడం, నమ్మిన ప్రతి ఒక్కరు అన్నారండి ఆయన. ఉంటారు మేడం, అంటే బాగా నమ్మితే కన్ఫామ్ గా మోసపోతామేమో అనిపించిద్ది ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ లో. అంటే నమ్మిన వాళ్ళల్లా మోసం చేస్తారు అని కాదు, బాగా నమ్మితే మోసపోతామేమో అనే క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. అంతేనా? అంతే. సో ఇప్పుడున్న వాళ్ళ వరకు చాలు, ఇంకా ఫ్యూచర్ లో ఎవరు వద్దు అని డిసైడ్ అయ్యారు. ఏం చేసుకున్నా మన కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్ళటంలోనే ఉంటది, వేరే వాళ్ళతో పాటు అనుకునేది జాగ్రత్తగా ఉండాలి అంతే. ఒక మంచి మోరల్ ఇది.
ఏదండి ఒక్కటి చెప్తారా? ఏం మోసపోయారు? చిన్న లిటిల్ థింగ్. అదే మీరు పలానా టాపిక్ ఏదైనా చెప్తే నేను దాని మీద చెప్పేస్తా. అంటే నా దాంట్లో అన్నీ ఉన్నాయి మన దగ్గర. అన్నిట్లో మోసపోయాడని. మేము డైరెక్టర్ గా స్క్రిప్ట్ రైటర్ గా అడగట్లేదు, రియల్ లైఫ్ లో ఏం జరిగిందని అడుగుతున్నాం. అంటే మీరు అన్ని చాలా జరిగినాయి నా లైఫ్ లో. మీరు పర్టికులర్ గా ఒక పాయింట్ నేను చెప్పలేనండి, తినొస్తాను కొంచెం. ఎందుకులేండి మళ్ళీ అంతేనా? నా బయోపిక్ వద్దా? సరే అయితే మీ ఇష్టం. ఏం లేదు, వాళ్ళ మనోభావాలు అన్ని దెబ్బతింటాయి. ఇప్పటికే మా వాడు ఫోన్ గురించి చెప్పిన ఇప్పుడు అదేం వద్దు చూడండి. కాదు అడిగి ఫోన్ చేసి ముందు బతిమలాడుకోలే, నీ గురించి కదా, అది వేరే వాళ్ళు. వెంటనే నాకు కాల్ చేయండి, అది కొంచెం కట్ చేయండి, కష్టం అండి. ఎంత ఇస్తారు? మాట్లాడుకుందాం. సో యతీష గారికి నాకు కొంచెం కమిషన్ కావాలి, అలాంటివి ఏమైనా కట్ చేయాలంటే. ఆడపడుచు కట్నం ఇవ్వమంటేనే ఇవ్వట్లేదు మేడం. పెళ్లి చేసుకోనివ్వండి ఫస్ట్. చేద్దాం. ఆమెకు డౌట్ వచ్చింది, పెళ్ళి వస్తారు కదా, పెళ్ళి అవుతుంది కదా, ఆడపడుచు కట్నం ఇస్తారు, అందుకని చూడాలండి అది కూడా అవుతుందా. అసలు కట్నం తీసుకోవడం తప్పు తెలుసా? నిజం. ఇది మాత్రం పాయింట్ మీరు ఎందుకు గెస్ చేయలేకపోతున్నారు? నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం సరే, ఆడపిల్లలే కాబట్టి కట్నం ఇచ్చేది, ఆ పాయింట్ మీద నేను కూడా ఏం మాట్లాడలేకపోతున్నాను. ఓకే, అది నిజమే కదా. సో సైలెంట్ గా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి. నో కామెంట్స్. మౌనం పాటించండి. మౌనం పాటించలేము మేము. మీ ముగ్గురు మౌనంగా ఉంటే అసలు సృష్టి ఆగిపోద్ది. అది నిజం కదా. సో మీ ముగ్గురు కలిసి ఏదైనా చిన్న స్కిట్ ఏమన్నా చేస్తారా ఇప్పుడు? అంటే ప్రెజెంట్ అయితే అయ్యప్ప సాంగ్ సిరీస్ లో ఉన్నాయి కానీ కలిసి చేసి స్కిట్ నార్మల్ గా ఉంటే చాలా స్కిట్స్ ఉన్నాయి మాకు, కామెడీవి. ఓకే ఓకే సరే, ప్రాంక్ చేయాలి. ఎవరినన్నా ప్రాంక్ కాల్ చేసి మాట్లాడి ఏదైనా చెప్పి మళ్ళీ నమ్మించాలి. ఉన్నారుగా అన్నిటికీ ఒక మాత. చెయ్యి ఫోన్ కొట్టు, ఏది ఫోన్ ఇటీ. ఎవరా మాత? ఫోన్ కడదాం. ఓకే, నా ఫోన్, నీ ఫోన్ అయితే దొరికిపోతాం. నీలిమ అని చెప్పని, నీలిమ సిస్టర్, దీనికి కూడా సిస్టర్ మరి దీని వీడియోస్లో ఉంటుంది. తనకి కాల్ చేద్దాం. తనకి తెలియదు మనం ఇలా ఇంటర్వ్యూ వచ్చినట్టు కూడా తెలియదు. అయితే మా నమ్మించవచ్చు. స్టేషన్లోనే ఉన్నాను మా అంతా. ఓకేనా? ఆగాగు, స్టేషన్లోనే ఉన్నాం. పక్క నుంచి నేను కూడా అంటే వద్దు, స్టేషన్లో ఉన్నట్టు వద్దు, తీసుకెళ్లారు. స్టేషన్లో ఉంటే పోలీసులు కాల్ చేయనివ్వరు కదా, బయటకు వచ్చి కాల్ చేస్తారు. అయ్యయ్యో, ఎక్స్పీరియన్స్ అనేది. సైలెంట్ కాల్ చేస్తున్నా, సైలెంట్. ఎవరా? మా అక్క అలాగే ఫోన్ ఎత్తదు. ఏంటి సాగు నువ్వు? ఫోన్ ఎత్తట్లా నిజంగానే, అక్క అనిపించుకుంటుంది. ఈ సాంగ్ కూడా అంతే, ఫోన్ ఎత్తాడు మేడం అస్సలు. ఎందుకండి ఫోన్? నేను నైట్ షిఫ్ట్ చేస్తానండి. సో నేను పగలు వచ్చి పడుకునే టైంకి ఆ టైంలో ఫోన్లు చేస్తారు. స్విచ్ ఆఫ్ చేయండి. సమాధానం ఇవ్వట్లేదంట. రోషినికి చేయక్క. రోషిని నంబరా అక్కడే ఉందా? దీనికి కూడా సేమ్ స్కిట్టా? సేమ్ స్కిట్. గడిపిపోద్దాం. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, భయం వేస్తుంది, అందుకే మీకు చేశానని చెప్పి. తిరు అన్న షూట్లో బిజీ ఉన్నాడు, లిఫ్ట్ చేయలేదని చెప్పండి. హలో హలో అక్క చెప్పండి. రోషిని అక్క చెప్పండి. అరే ఎక్కడున్నావురా? హాస్పిటల్లో ఉన్నాను అక్క, చెప్పండి. నీలిమ ఉందా? నీలిమ ఇంట్లో ఉందక్క. అరే ఫోన్ చేస్తున్నాను ఎత్తట్లేదు. అంటే ఏం జరిగిందంటే ఇవాళ మార్నింగ్ పూజ అయిపోగానే ఇంటి దగ్గర పోలీసులు వచ్చారు. నాకు అర్థం కాలే ఏంటని చూస్తే మనోళ్ళు ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నారంట. వీళ్ళు లోకేషును రాము వాళ్ళ ఫ్రెండ్ తాలూకా మ్యాటర్ ఏదో. బండి మీద? బండి మీద మరి ఏదో మ్యాటర్ అంట. వాళ్ళు ఏదో ఇష్యూలో ఉన్నారు అని చెప్పని వీళ్ళిద్దరిని తీసుకెళ్లారు స్టేషన్కి. అవునా? నీలిమకు కాల్ చేశాను, నీలిమ లిఫ్ట్ చేయలేదు. తిరువన్నకు కాల్ చేస్తేనేమో తిరువన్న షూట్లో ఉన్నాడు. సరే నీలిమకి కాల్ చేసి చెప్తాను. ఎప్పుడు? ఈ రోజు జరిగిందా? ఈ రోజు పొద్దున్న ఇప్పుడు జరిగింది. నాకు ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక ఇంకా నీ నెంబర్ కూడా ఉందేమో చెక్ చేశాను, దొరికింది. ఇంకా నీకు కాల్ చేశా. అయితే నీలిమని నీకు ఒకసారి ఫోన్ చేయమన్నా. నేను చేశాను, అది లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి చేసి నీతో మాట్లాడమని చెప్తాలే. ఇది ఎక్కడున్నారంట? ఏమన్నా తెలిసిందా? ఏ స్టేషన్ మరి నాకు ఐడియా లేదురా. వీళ్ళు నాకు తెలిసి మొన్న గన్నవరం పోలీస్ స్టేషన్లో ఏదో మ్యాటర్ జరిగింది అన్నాడు. నేను అదే మ్యాటర్ ఏమో అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వేం చేయలేవా? నేను చేస్తాను. డాడీకి ఏమన్నా చెప్తే డాడీ ఏమన్నా చూస్తారేమో. నాకు అంటే డీటెయిల్స్ ఏం తెలియకపోతే డాడీకి ఏమని చెప్పాలో తెలియదు కదా. ఏం చెప్తావు? వీళ్ళు ఏదో తొందర పని చేసి ఉంటారు, పట్టుకెళ్ళిపోయారని చెప్పు.
అలా అయితే ఎలా మరి? డాడీ కూడా చూసుకో, అంటే ఏదైనా చెప్తే దాన్ని బట్టి ఎలా తీసుకురావాలనేది చూస్తారు కదా. చెప్తే నవ్వేలా వస్తుంది. అవును, అయినా నేను ఇంత సీరియస్ గా చెప్తున్నాను కదా, నవ్వుతున్నావేంట్రా? లేదు కాదు, ఇప్పుడు నువ్వు చెప్పింది అంటే రైటే. రామ్ ని తీసుకెళ్తే నీకెందుకు నవ్వు వస్తుంది? అయ్యో నేను నవ్వుతున్నానా? నాకు ఇప్పుడు టెన్షన్ ఉంది. ఇప్పుడు నాకు డీటెయిల్స్ ఏం తెలియదు. ఇప్పుడు నేను డాడీకి చెప్తే అసలు ఏమైందో కనుక్కోవాలి కదా. దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నావు కదా? అయ్యో అక్క, అలా ఎందుకు అనుకుంటావు అక్క? నాకు ఇప్పుడు నువ్వు నాకు చెప్పంగానే నాకు ఎంత టెన్షన్ వస్తుందో తెలుసా? నాకు ఏడుపు వస్తుంది. అది నిజమో అబద్ధమో తెలియట్లేదు. అయ్యో నువ్వు అలా అంటావేంటి? సరే సరే సరే, ఏడోక ఇదంతా స్క్రిప్టెడ్. మేము హిట్ టీవీ ఇంటర్వ్యూలో ఉన్నాము. Please అక్క, ఇది చేయొద్దు. రామ్ రోషిని, మేము హిట్ టీవీ ఇంటర్వ్యూలో ఉన్నాము. ఫ్రాంక్, నువ్వేం అనుకోక, జస్ట్ కామెడీకి కాల్ చేసాం నీకు అంతే. సరే సరే ఊరుకో, ఊరుకో. ఎద్దులో ఉన్నాం. సరే sorry మోహన్. సరే సరే గెట్ చేయి, తిట్టేసి మొత్తానికి నమ్మేసింది చూసారా? దానికి ఏడ్చేసింది పాపం. నవ్వుతున్నావు అనేసరికి ఏడ్చేసింది. అదేంటక్క అట్లా ఎందుకు చేయదక్క వీడియోలో? కనీసం 5 టేకులు. పాపం ఆవిడ ఈ వీడియో చూస్తే మిమ్మల్ని తిట్టుకుంటది. ఇప్పుడు ముందు నన్ను మెయిన్ గా తిట్టుకుంటది. నాకేంటంటే ప్లస్ పాయింట్, యతీష్ అక్క కానీ, లోకేష్ కానీ, రోషిని కానీ, వీళ్ళ ముగ్గురు నేను అసలు వీళ్ళ మీద ఎన్ని జోకులు వేసినా ఒక్క 1% కూడా నన్ను ఏం తిట్టుకోరు. అది నేను డాన్స్ ఎందుకు తిట్టుకోమంటే మేము రివర్స్ కొంచెం వెంటనే కొడేస్తాం కాబట్టి. అచ్చక చాయ్ చాయ్, అచ్చక చాయ్ చాయ్. ఈ మధ్య ఆర్ఆర్లు కూడా మీరే మాకు నేర్పించాడు మేడం ఈ స్వామి. ముందే ఉన్న చాయ్ వ్యాపారం చేశాడు, మాట్లాడితే అచ్చక చాయ్ చాయ్. అబ్బా సాయిరామ్ అంట, తనేమో ఆ చక్క చాయ్ చాయ్, ఆ చక్క నాకు బ్రహ్మానందం కామెడీస్ బాగా చూస్తా అన్నం తినేటప్పుడు. అందులో మ్యూజిక్స్ వస్తాయి, అన్నం తినేటప్పుడే చూస్తాను. అవి హుల్లే హుల్లే బీజమ్స్ ఉంటాయి, అవన్నీ అసలు బాగా వస్తాయి. చక్క చాయ్ చాయ్, చక్క చాయ్. ఆ బీజమ్స్ బాగా అలవాటు చేసుకున్నాను. మొత్తం మీరు రికార్డ్ చేసుకొని మీకు ఒరిజినల్, అప్పుడు ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. అవన్నీ చేసుకోండి. ఎందుకంటే నన్ను ట్రాలింగ్ లోకి పంపిస్తారు. ట్రోల్, ప్రతిదానికి ట్రోల్ అవుతారు. అవ్వరు. కానీ ట్రోల్ అవటం కూడా ఒక గొప్ప విషయమే. ఎంత ట్రోల్ ఫేమస్ అవుతారు. ఒకసారి ఎవరో ఒకళ్ళు ట్రోలర్స్ చూసి మా వాడిని ఒకసారి ట్రోల్ చేయాల్సిందిగా నా విన్నపం. మంచిగా ఫేమస్ చేయాలి విన్నపం. అప్పుడు మిమ్మల్ని చేస్తే పరిస్థితి ఏదో ఒకటి పర్లేదులేండి. అప్పుడు మీరు వీడియో చేసి చెప్పారు, ఒకవేళ మిమ్మల్ని ట్రోల్ చేశారు, వాళ్ళకి ట్రోల్ చేయొద్దు అని చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు చెప్పండి? అసలు నేను చెప్పనండి. అప్పుడు తిరుగారు ఏం చెప్తారు? తిరువన్న కూడా చేసుకోమని అంటాడు. దాని మీద కూడా ఒక వీడియో చేస్తారేమో సూపర్ గా. దాని నుంచి కూడా ఒక కంటెంట్ రాస్తాడు, కామెడీ స్కిట్. తిరువన్న ఇమీడియట్ గా వచ్చేస్తుంది బ్రెయిన్ లో తిరువన్నకి. చాలా ఈజీ. అవలేలుగా 3-4 స్క్రిప్ట్లు ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటల్లో ఒక చిన్న కంటెంట్ దొరికిందంటే దాని మీద 3 స్కిట్లు చెప్తాడు అప్పటికప్పుడు. మళ్ళీ పేపర్ పెట్టి రాయడు, దాని మీద స్పెషల్ కూర్చొని వర్క్ చేయడం అట్లా ఉండదు. టైప్ అండి తిరువన్న ఏంటంటే వెంటనే అప్పటికప్పుడు చేస్తాడు కామెడీ. మనం ఏంటంటే దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాసుకుని దానికి ఇక్కడ ఎక్స్ప్రెషన్ అలా రావాలి, కెమెరా ఎట్లా తిరగాలి, ఇది షార్ట్స్ కి కెమెరా ఎట్లా తిరగాలి, లేదు ఈ ఎక్స్ప్రెషన్ నాకు నచ్చలేదు, ఇది ఎట్లా పెట్టాలి, ఈ సాంగ్ తో అంటే ఓ చెల్లి కథ సిరీస్ వేరే ఫోన్ లో డబ్బింగ్ అయి చెప్పేదాన్ని. ఫస్ట్ టైము ఐప్ సాంగ్ సిరీస్ కి తిన ఫోన్ లోనే డబ్బింగ్ తినే చెప్పించుకునేవాడు అనమాట. అసలు ఒక డబ్బింగ్ చెప్పించుకుంటున్నాడు మేడం నాతో, కనీసం 10 టేకులు చేయించుకుంటున్నాడు డబ్బింగ్. తిరు అన్నతో సింగిల్ టేక్ లో డబ్బింగ్ చెప్పేస్తా నేను. తిరు అన్న అమ్మ ఇది డబ్బింగ్ చెప్పాలి అని చెప్పి నాకు పెడితే అది డబ్బింగ్ చేసి వెంటనే పంపించేస్తాను. ఈ స్వామి నుంచోబెట్టి నన్ను అక్క ఆ సౌండ్ వచ్చింది అక్క, తుప్పని పడింది అక్క, ఒక్క సెకండ్ అలా అలా గ్యాప్ వచ్చింది అక్క. ఇన్ని టేకులు చేయించుకుంటాడో. పర్ఫెక్షన్. అసలు అయ్యప్ప సాంగ్ సిరీస్ చేస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒక్క మిస్టేక్ మనం చూసినా మామూలుగానే చాలా మంది కామెంట్లు ఏం పెడుతున్నారు, మాల వేసుకుని వీడియోస్ చేయకూడదు. నేను మాల వేసుకుని పిచ్చి పిచ్చిగా ఏం చేయట్లా, మంచిగా చెప్తున్నాను అని చెప్పి ఇలా రియాక్ట్ అవ్వాలనిపించింది, కానీ మాలో రియాక్ట్ అవ్వలేకపోతాను. కొంతమంది ఇలా కూడా అన్నారు. మేము ఫస్ట్ మీరు అన్నారు కదా వీడియో ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే బాగుంది వీడియో, ఆ వీడియో పెట్టినప్పుడు ఏంటి మీరు వీడియోలు చేయడానికి కూడా మాల వేసుకుంటారా? నాకు అది అని దానికి మాత్రం నేను ఒక కమెంట్కి మాత్రం వచ్చిన దానికి రిప్లై ఇచ్చా. వీడియో చేయటం కోసం మాల వేయలేదు, మాల వేసుకున్నాకే వీడియోస్ చేస్తున్నాం అని చెప్పి ఒక కమెంట్ అయితే ఇచ్చా. అంతే.
మనం ఇప్పుడు మటన్ కొట్టుకునేవాడు మాలేసుకున్నాడు అంటే మరి వాడి వృత్తి వాడు చేసుకుంటారు కదా. మాదేంటి వీడియోస్ మా వృత్తి మేము చేసుకుంటాం. దీంట్లో ఒకడు కామెంట్ పెట్టాడు మాలేసుకుని ఇలాంటి వీడియోస్ అబ్బో వీడేంది ఇంత బాగా చెప్పాడు, వీడేంది ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే అబ్బో అలా హిందీ హీరోయిన్ ఫోటోలు పెట్టుకున్నాడు వాడు ఏకంగా మొత్తం. వాడు కూడా మాకు చెప్పేవాడు అయిపోయాడు. ఈవెన్ అసలు పోనీ వాడైనా పర్ఫెక్ట్ గా ఉంటే నా మమ్మల్ని క్వశ్చన్ చేశాడంటే ఓకే వాడి క్వశ్చన్ రిప్లై ఇవ్వచ్చు. వాడే కరెక్ట్ గా లేడు మళ్ళీ వాడు మమ్మల్ని జడ్జ్ చేయడం. అంతే, అలాంటి వాళ్ళే ఖాళీగా ఉంటారు, అలాంటి వాళ్ళే కామెంట్స్ చేస్తారు, అంతే కదా. కమెంట్స్ ఇంతకుముందు బాగా చెక్ చేసేవాళ్ళము. వీళ్ళంటే తీసుకున్న కొంచెం లేడీస్ మనం తీసుకోలేంలే అని చెప్పనని నేను ఒక 8-9 months నుంచి అయితే కమెంట్స్ అసలు పూర్తిగా చదవటం మానేశాను. పూర్తిగా చదవటం మానేసా. ఎప్పుడైనా ఇలా ఇప్పుడు మంచి వీడియో కదా మనం చేసింది అనే ఫీలింగ్తో ఆ కమెంట్లు కూడా చెక్ చేశాను, కానీ లేదంటే అసలు కమెంట్స్ చదవడమే మానేసాం. వీళ్ళు ఏదైనా చదివి నీకు ఆ కమెంట్ వచ్చింది అని చెప్తేనే తెలుసుకోవడం. ఆ ఓ చెల్లి కదా సిరీస్లో కూడా ఒక కమెంట్ వచ్చిందంట. అది తిరు అన్న చెప్పాడు నాకు. తిరు అన్న మీ చెల్లి రియల్ క్యారెక్టరే ఇదా, ఇట్లాగే ఉంటుందా రియల్ లైఫ్లో కూడా అని చెప్పని ఏదో కమెంట్ వచ్చిందంట. అప్పుడు తిరు అన్నయ్య రిప్లై ఇచ్చారు, మా చెల్లి రియల్ లైఫ్లో బంగారం సిరీస్లో మాత్రమే సాడిస్ట్ క్యారెక్టర్ చేస్తుంది అని చెప్పని తిరు అన్నయ్య రిప్లై ఇచ్చాడు. మనం సైలెంట్ గా ఉంటేనే వాళ్ళకి ఒక మంచి సమాధానం అవుతుంది యాక్చువల్గా. ఆ సైలెన్స్ లోనే వాళ్ళు తట్టుకోలేరు ఏంటి ఇలాగా అంటున్నారు. కానీ అక్కడ కూడా మాకు భయం వేస్తుంది. మనం సైలెంట్ గా ఉంటే ఇప్పుడు ఆ కమెంట్ చదివి ఇంకో కమెంటర్ ఎవరైనా దాన్ని అలసుగా తీసుకొని కమెంట్ పెడతారేమో. ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే మెసేజ్ పెడుతుంటే రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి అది మేము చూడట్లేదు డైరెక్ట్ కామెంట్ సెక్షన్ లో తిడుతున్నారు. అట్లా అయినా రెస్పాండ్ అవుతారేమో అని చెప్పి. అలాగే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, సరే అని చెప్పి రెస్పాండ్ అయ్యాం. తర్వాత వెంటనే అన్న మీరు మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు అన్న, అందుకే ఇలా పెట్టాల్సి వచ్చింది అన్న. అసలు అన్ని వచ్చే మెసేజెస్ లో మనం ఎలా చూస్తామండి, మనకి ఏదైనా ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ వేలో అయితే మనం ఎత్తుక్కుంటాము, ఓకే పర్లేదు నెక్స్ట్ టీమ్ అప్ అవడానికి ఉండిద్ది అని చెప్పి. వాళ్ళు అన్వాంటెడ్ మెసేజెస్ పెడితే అసలు మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. జస్ట్ లైవ్ వచ్చి హాయ్ అని చెప్పి అందరితో ఒకసారి. లైవ్ కూడా రావట్లేదండి బాబు, అది ముందు తీయాలి. మన చరణ్ నేను తిరున్న ముగ్గురు లైవ్ లోకి వచ్చాము, దగ్గరగా 800 అంత వెళ్ళారు లైవ్ కౌంట్. భయం అన్ని ప్రతి దాంట్లో అదే. ఇంకా తిరన్న గిసుకొచ్చి లైవ్ లో నుంచి వెళ్ళిపోయాడు. ఈ గోలేంద్ర బాబు అని తిరన్న అడుగుతున్నారు, చరణ్ అడుగుతున్నారు, నన్ను అడుగుతున్నారు. చరణ్కి ఫోన్ చేసి బ్రో ఏదోటి చేసావు, 4 పాటలు ఏదోటి రాసేసి తీసేద్దాం బ్రో, మనం తట్టుకోలేం బ్రో ఈ ప్రెజర్, మన వల్ల కాదు. అంతే, ఈ బాల్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయండి కన్ఫర్మ్ గా ఖచ్చితంగా అండి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ, అందరూ ఒక దగ్గర కలిసారు, చాలా చక్కగా వీడియోస్ చేసుకుంటూ ఉంటున్నారు. మీ లైఫ్లో ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అందరి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మాకు తెలియాలి. ఆ పెద్ద ఇన్సిడెంట్ ఏంటనేది తెలుసుకుంటాం. అది ఒక పర్సన్ లైఫ్ టర్న్ అయ్యేది ఏదైనా కావచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్. అప్పుడు మీ అందరి రియాక్షన్స్ ఎలా అంటే ఎలా ఉంటుందనే ఆలోచన అయితే ఎప్పుడు రాలేదు. కానీ మేడం మేము మాట్లాడుకుంటాం. కాకపోతే ఇప్పుడు మాలా ఎవరికన్నా ఒకరికి లైఫ్ వచ్చిందంటే మిగిలిన వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి పైకి తీసుకెళ్ళాలి అనేలాగైతే మాట్లాడుకుంటాం. మరి ఎవరు తీసుకెళ్తారు ఎవరు తీసుకెళ్లరు అనేది మరి ఆ సిచ్యువేషన్ తెలీదు. అప్పుడు కూడా సపోర్ట్ ఉంటాం కన్ఫర్మ్ గా. అప్పుడు కూడా లేపుతారు ఆయన్ని. ఇప్పుడు కూడా అందరం ఏమి మంచిగా ఉండిన వాళ్ళం అయితే కాదు, అందరం చక్కగా మిడిల్ గా వెళ్ళే వాళ్ళమే. అప్పటికి సపోర్ట్ గానే ఉంటాం ఎవరి కాళ్ళం. సో వెయిట్ చేస్తున్నాం మాలో ఎవరు ముందుకెళ్తారు ఫస్ట్ అసలు ఎలా ఉండిద్ది ఏం చేస్తారు అనేది మీరంతా ఈగర్ లో వెయిట్ చేస్తారు. మేము కూడా అలాగే టీమ్ లో వెయిట్ చేస్తాం. ఒక మంచి క్యూరియాసిటీ ఉంది అసలు మా వాళ్ళు. సో ఫైనల్ గా మీరు ముగ్గురు ఆడియన్స్ కి ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏదైనా చెప్పేయండి. ఓ చెల్లి కథకి మాకు ఎంతైతే సపోర్ట్ చేశారో అలాగే అయ్యప్ప సిరీస్ కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు. మేము సిరీస్ల కోసం వాటి కోసం మాలేదు, అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము మాల వేసుకున్నాం కాబట్టి ఇంకా అలా చేసుకోవాల్సి వస్తుంది, మా వృత్తి అది కాబట్టి. సో మమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారో చెల్లి సిరీస్కి, సో అలాగే దీనికి కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. సంక్రాంతికి అయితే మా అక్క నాకు iPhone 15 కొంటాను అనేది మాట ఇచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. ఈసారి లైవ్ లోకి వస్తే అదే అడగండి, మీ తమ్ముడికి కొన్నారా లేదా అని. ఇప్పుడు సంక్రాంతి దాకా నీకన్నా ముందు వాళ్ళు వెయిట్ చేస్తారు అనుకుంటా iPhone 15 కొన్నారా లేదా అయిపోగానే మళ్ళీ రాఖీ ఉంటదండి, అప్పుడు మీరు కూడా ఏదైనా మనకి ఒక జబ్బు ఉందండి, మీరు చెప్పడం మర్చిపోయింది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. పుట్టినరోజులప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఇలా రాఖీ పండుగలప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. 2 రోజుల ముందే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు, 2 రోజుల తర్వాత వస్తాడు. 2 రోజుల ముందు ఎటు లేడు కదా అని అనుకోవడానికి, 2 రోజుల తర్వాత మనకు జరిగింది మర్చిపోవడానికి గ్యాప్ ఇచ్చి మాయమైపోతాడు అనమాట. అలవాటు. విషెస్ కూడా చెప్పించుకోడు.
మరి లోకేష్ కన్నా నేను కూడా ఉంటాను కదా పక్కన. ఇద్దరు కలిసి వెళ్తారా? చెప్తా తనకి మనం వైజాగ్ వెళ్ళిపోతున్నాము, ఈ నా బర్త్డే వస్తుంది, సో అక్కడ అజ్ఞాతంలో ఉండే 4 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్. ఈసారి నుంచి అజ్ఞాత మెంబర్ లో థర్డ్ క్యాండిడేట్ గా కలిసింది నేను. ప్రొడ్యూసర్గా ఉంటారు కాబట్టి సో ముగ్గురు కలిసి వెళ్తారు. ముగ్గురం కలిసి వెళ్ళిపోవాలి. బర్త్డేస్కి, రాఖీలకి, పండగలకి అన్నిటికీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడమే సైలెంట్ గా. బట్ అప్పుడు అజ్ఞాతంలో మీరు ఉంటారు కాబట్టి రాఖీ కట్టే పట్టుకున్నాం. సర్లేండి, ఇప్పుడు మళ్ళీ కలిసిపోయాక నన్ను తీసుకెళ్ళడం. రాఖీ అన్న మర్చిపోయేలాగా చేయాలి మీరు అప్పుడు. ఆల్రెడీ చేసా కదక్క, మర్చిపోయావా? ఏం చేసావు? 12ంటికి వచ్చా కదక్క, అప్పుడు మధ్యాహ్నం 12ంటికి రాఖీ కట్టించుకున్నాక. అసలు ఎంత గ్రేట్ మేడం. ఏం కొన్నారు? ఒక డ్రెస్. డ్రెస్ అసలు గ్రేట్ కదా మేడం. 5 షాపింగ్ మాల్స్, తొందరగా చేసినట్టే కదా మనం కూడా యాక్సెప్ట్ చేయనండి. 5 షాపింగ్ మాల్స్ అండి. 5 షాపింగ్ మాల్ ఎంత అండి అది కాస్ట్? 3000 ఎంత అది? 3000 డ్రెస్ ఎన్ని గంటలు? 5 షాపింగ్ మాల్ 5 గంటలు. గ్రేట్, నేర్చుకోవాలి మీ దగ్గర. తక్కువ టైమే కదా మేడం. అది రివెంజ్ లా చేసింది కేవలం. అయ్యో ఒప్పుకో నాకు అసలు. నిజంగా మాకు కూడా మగోళ్ళకి కూడా ఏదో పండగ పెట్టండి, మేము కూడా అక్కల చేత తమ్ముళ్ళ చేత కట్టించుకుని మేము కూడా అలాగే తిప్పించుకుంటాం. కట్టించుకుంటున్నారు ఆల్రెడీ మీరే. మేము కట్టించుకునేది కాదు, మేము కూడా కడతాము. నేను కూడా కడతాను. అక్కడికి చదివి మాకు అప్పుడు మీరు కట్టిన కాదు, వీళ్ళు కట్టినా వీళ్ళే ఇవ్వాలి మేడం. వీళ్ళు పెళ్లిళ్ళకి వైఫ్ కి తాళి కడతారు, పెళ్లి రోజుకి వైఫ్ కి గిఫ్ట్ ఇస్తారు. అప్పుడు కూడా వాయింపుడు మీకే. మేము కట్టినా మీకే వాయింపుడు, మీరు మాకు కట్టినా మీకే వాయింపుడు. ఇలాంటివి మీ గిఫ్ట్ ఏంటండి బాబు? ఒకేసారి కట్నం డౌరీ రూపంలో ఎంతమంది వచ్చి ఇస్తున్నాంగా. ఇలాంటివి మీకే ఉండి, చట్టాలు మీకే ఉండి, ఇంక మగవాళ్ళు బతికేది అట్లా, తినేది అట్లా. ఇలా మేము పెడితే ఇలా. సో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, కామెంట్స్లో మీరే అన్నారు ఇన్బాక్స్లో మెసేజ్ రిప్లై ఇవ్వకపోతే కామెంట్స్ చేస్తూ ఉంటారు, పలానా కామెంట్స్ వచ్చాయని. బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన కామెంట్ కానీ, ఫన్నీగా అనిపించిన కామెంట్స్ కానీ ఏమైనా మీకు ఉన్నాయా? మాకే నవ్వొచ్చిన కామెంట్ ఒకటి ఉంటుంది, ఎక్కువ సార్లు రిపీట్ అయిందనమాట. ఈ ఓ చెల్లి కథ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తుంది. మేము మధ్యలో సిరీస్ చేస్తాము, కామెడీ కంటెంట్స్ చేస్తాము, ప్రమోషన్స్ చేస్తూ ఉంటాము, నార్మల్ రీల్స్ చేస్తూ ఉంటాం. ఈ అన్నిటి బేస్ మీద ఏమైందంటే, ఒక దాంట్లో ఏమో వైఫ్ అండ్ హస్బెండ్గా చేసాం, ఒక దాంట్లో ఏమో అక్క తమ్ముడుగా, ఒక దాంట్లో అన్న చెల్లెలుగా, అట్లా 2-3 ఇంకోటి కూడా ఉంది, అమ్మ కొడుకు కూడా షార్ట్ ఫిలిం ఒకటి చేసాం. అమ్మ నేను తల్లి కొడుకు కింద వరుడు అని చెప్పారని, అమెరికా వరుడు అని షార్ట్ ఫిలిం ఒకటి చేసాము. అందులో నేను తల్లిని, తన కొడుకు అనమాట. ఇట్లా చేసేసరికి అరే ఎవర్రా మీరంతా, ఎంతకి మీరిద్దరు ఏమవుతారు? మూడు పిల్లలా, అక్క తమ్ముళ్ళ, అన్న చెల్లెళ్ళ, కొడుకులా, అసలు ఏమవుతారు ముందు చెప్పండి రా బాబు అని కమెంట్ ఎక్కువ రిపీట్ అయింది అనమాట. రిప్లై ఇచ్చారా? దానికి రిప్లై ఇచ్చాను, తల్లి కొడుకు అవుతాను చెప్పాను. కూర్చుంటాడు. రియల్ గా అయితే నేను అక్క తమ్ముడు అలా చెప్పమన్నారా? చెప్పమన్నారు, కానీ నాకు అమ్మ అంతే. దత్తత కూడా వస్తానంటున్నాడు మేడం, కాకపోతే నా ఆస్తి మొత్తం ఆ పిల్లడి పేరు మీద రాయాలంట. ఆయనకి ఏం మాట్లాడినా అందులో బెనిఫిట్ చూసుకుంటాడు. అసలు మీ అమ్మ నాన్నకి ఏం బెనిఫిట్ ఇచ్చారండి? నేను పుట్టడం. అబ్బా రాసుకోండి. అక్కడి నుంచి ఏం బెనిఫిట్ పొందుతున్నారు? అన్నగా వాళ్ళ దగ్గర నుంచి, అంటే మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీకేం బెనిఫిట్ కావాలని కోరుకుంటున్నారు? వాళ్ళని మంచిగా చూసుకుంటే చాలండి. అక్క మాత్రం దత్తత తీసుకునిద్ది. ఇంకో అక్క ఉంది విజయ అక్క అని చెప్పి, ఆకంగా వాళ్ళ అమ్మ విజయకు వాళ్ళ మదర్ అయితే ఆకంగా నన్ను అన్నారు, తీసుకెళ్ళి పెంచేసుకుంటాము, ఆస్తిలో సగం కూడా ఇస్తాము ఇంకా అని చెప్పి అన్నారు. నేను ఇక్కడ ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి 2 అక్కలు వచ్చారు, ఇంకొక 10 మంది అక్కలను చూసుకుంటాను, నెలకు ఒక ఇంటి దగ్గర ఒక మేనేజ్ చేసుకుంటే మ్యారేజ్ వద్దా? ఓహో ఇద్దరికి బెనిఫిట్స్, అప్పుడు ఇద్దరికి బెనిఫిట్. బాగుంది. సో ఇలా కరెక్టే అయితే మీకు వచ్చే వైఫ్ కూడా లక్కీనే, నెలకు ఒక వంట తినొచ్చు చక్కగా కదా. అలాగే వెళ్ళిన ప్రతి చోట అక్కే చేసి పెట్టాలి, అక్కే చేసింది. ఇదేదో బాగుంది, నెల వెళ్ళి వేరే ఇంట్లో ఉంటే జాబ్ కూడా అక్కర్లేదు ఇంకా. అయ్యో జాబ్ చెప్పాలా, ఇచ్చిన ఆస్తులు చూసుకుంటాగా. ఓ అదొక పెద్ద డ్యూటీ. బట్ ఎనీవే చాలా ఫన్నీగా ఉంది. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే
దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని